సంవత్సరం కాదు ఇది. ప్రతి వాడికి చుక్కలు చూపిస్తున్న సంవత్సరము. కొంచెం ఇప్పుడు తగ్గించింది, కానీ ఈ సంవత్సరం అయితే మన బ్రతుకులంతా కూడా మనం గుర్తుపెట్టుకునే రీతిగానే ఈ సంవత్సరం ఉన్నప్పుడు, ఈ సంవత్సరంలో మనం ఆరాధనకు కానీ, దేవుణ్ణి సేవ చేయటానికి కానీ, దేవుని పరిచర్య చేయటానికి కానీ, ప్రభు యొక్క కార్యాలు మనలో ఆగకుండా జరగటానికి దేవుడు తన అత్యధికమైన మహాకృపను క్రీస్తు యేసులో మనం కనపరుస్తూనే వచ్చాడు. దానికి నిదర్శనంగానే నిన్న నవంబర్ 14 నిన్న చిల్డ్రన్స్ డే, దీపావళి అనే ఒక హాలిడే రోజు కందుకూరు ప్రాంతంలో హైదరాబాద్కి 40 కిలోమీటర్లు శ్రీశైలం హైవే మీద ఉన్న అక్కడ మనం ఒక రిట్రీట్, యవనస్తుల రిట్రీట్ చేయడం ద్వారా 59 ఆత్మలు ప్రభు వైపు తిరగటము సంపాదించుకోవడం జరిగింది. కనుక దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్న ఈ కృపను సద్వినియోగపరుచుకుంటూ నేను కూడా దేవుని రాజ్య కార్యములో విస్తరణలో పాలు పంపులు పొంది మనం కూడా దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడుతున్న భూమి మీద ధనవంతులము కావాలని చెప్పి, మిక్కిలి సంపన్నులం కావాలని, భాగ్యవంతులం కావాలని, తెలుగులో శ్రీమంతులు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగున శ్రీమంతులు అంటే వెండి, బంగారము, వజ్రాలు, బిల్డింగ్లు, కార్లు, ఫోన్లు, ఆ తర్వాత ఇంకా ఈ వస్తురూపకమైనది కాదు. ధనవంతులు అంటే క్రీస్తులో ధనవంతులు కావడం అంటే మనం ప్రభువులో ఆత్మలను సంపాదించుకోవడంతో పాటు క్రీస్తులో ధనవంతులం అంటే మనం ఆత్మఫలము, ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వం, దీర్ఘశాంతం, మంచితనము, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, 9 ఫలాలతో, అలాగనే 9 వరాలతో, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యము, విశ్వాసము, అలాగనే స్వస్థపరిచే వరం, అద్భుతాలు చేసే వరం, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానావిధ భాషలకు అర్థం 9. అవి ధనవంతులు కావడంతో పాటు ప్రతి మనిషితో మంచిగా మాట్లాడడము, ప్రతి మనిషిని దయచూపించి ప్రేమించడము, మృదువైన స్వభావం. దిస్ ఈజ్ రిచ్నెస్. ఇది బైబిల్ చెప్తున్న రిచ్నెస్లోకి దేవుడు మనల్ని తీసుకొని వస్తున్నాడు. కనుక శారీరకంగా, భౌతికంగా ఎంత ఉన్నా కానీ లోపల కుళ్ళిపోయినప్పుడు మేడిపండు చూడు ఇంకా పొట్ట విప్పద్దు. ఎందుకు విప్పుతాం? అది కరోనా చూసుకుంటుంది. కనుక అట్లా క్రైస్తవులు బయటికి ఎంతో బాగా కనపడి లోపల నాశనమై ఉండటానికి దేవుడి లోకానికి రాలేదు. ఆయనలో ఉన్న రక్తము బయటకు వచ్చింది కదండి. అలాగున తన యొక్క రక్తాన్ని కార్చి ఆయన మనల్ని తయారు చేసుకున్నాడు. సో మనం దాని మీద ఫోకస్ చేస్తే మనం కూడా ఈ లోక ధనవంతులతో కంపీట్ చేయకుండా, అంటే వాళ్ళు ధనవంతులు కనుక అలాగున వారిని వెంటాడటం కాదు. అలాంటి బోధ బైబిల్లో లేదు. ఈరోజు కరిస్మాటిక్ చర్చ్ దాంట్లోకి వెళ్ళే తప్పిపోయి నాశనం అయిపోయింది కరిస్మాటిక్ చర్చ్. ధనవంతులు ధనం 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 అని చెప్పి బైబిల్ ధనాన్ని నిషేధించింది. ధనం విషయంలో ఎంత స్పష్టంగా చెప్పింది. కనుక ధనవంతులు అవుటకు ఆశపడొద్దని చెప్తుంది. నానా విధమైన శోధనలో పడతారు, మిమ్మల్ని మీరు పొడుచుకుంటారు, మీరు చచ్చిపోతారు విశ్వాసంలో అని. ఇంత పర్ఫెక్ట్ టీచింగ్ ఉన్నా కానీ బైబిల్ టీచింగ్ లేక అలాగున్నా. కానీ మన లాంటి సంఘాలకు ధనం ఏంటో తెలుసు. ఆ ధనం విషయమే ఒక్క మాట చెప్తున్నాను. నేను 59 ఆత్మలు ఈ చర్చ్ ద్వారా దేవుడు మనకు అంటే కృపనిచ్చాడంటే మనందరం కూడా అలాంటి రిచ్ పీపుల్, ధనవంతులమని చెప్తున్నాను. ఇంకా సంపాదించాలి ధనం కూడా. కనుక ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క వాక్యంలోకి వచ్చి చాలాసార్లు మనం మనుషులు ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏం ప్రశ్న వేస్తున్నారంటే, ఇది ఎందుకు జరగట్లేదు? నేను రెగ్యులర్గా ప్రార్థనకి వెళ్తున్నాను కానీ నాకు ఇది కావట్లేదు, నేను చర్చికి వెళ్తున్నాను ఇది కావట్లేదు, నేను చదువుతున్నాను నాకు ఇది కావట్లేదు అని మనుషులు సందేహంలో ఉండి, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఇది జరగట్లేదని, వాళ్ళలో ఏదో పాపం ఉందని, వాళ్ళలో ఏదో అంటే తప్పు ఉందని చెప్పి, అలాగున ఉండి దోషం ఉందని చెప్పి ఈ లోకంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడము, ఆ తర్వాత అది విపరీతం అయిపోతే ప్రవచనాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, వీళ్ళు ఏమైనా ప్రవచిస్తారా అని చెప్పి ఆలోచన చేయడం దగ్గర నుంచి ఈ భిన్నమైన రీతిగా ఉండగా దేవుడి వాక్యము సత్యము. ఇది కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది. ఎట్టి పరిస్థితిలో మొహమాటము లేదు. ఎందుకు మొహమాటం లేదు? యేసుప్రభు ఆయన మాట్లాడినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఒక చోట యేసుప్రభు ఆయన యొక్క శిష్యులు లేకపోతే వాళ్ళంతా వచ్చినప్పుడు యేసుప్రభు చెప్తున్నాడండి. యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదిగో మరి ఆయనలో ఏమీ లేదో బహు స్పష్టంగా రాయబడి ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తులో ఏమాత్రం కూడా మొహమాటం లేకుండా ఆయన చెప్పేవాడు. కనుక అలాంటి యేసుక్రీస్తు యొక్క మాటలు కూడా చాలా స్పష్టమైనవని బైబిల్ చెప్తూ, ఈరోజు ఈ యొక్క సమయంలో ఏది ఒకటి నేను అడిగితే అది ఎందుకు జరగట్లేదు అన్నప్పుడు బైబిల్లో దానికి సరి అయిన సూచన ఉంది. కనుక మనం దానియేలు గ్రంథం తీసి, దానియేలు గ్రంథంలో ఒక
ఇప్పటి నుంచి భూమి మీద 2514 సంవత్సరాల క్రితం జీవించిన ఈ యొక్క దానియేలు అనే భక్తుడి జీవితంలో మరి యొక్క ఎహెజ్కేలు తర్వాత వస్తుంది. బైబిల్లో పాత నిబంధనలో 738 పేజెస్ ఉంటాయండి. 738 పేజెస్ ఉంటాయి. ఆ యొక్క 768 పేజ్ అంటే దాంట్లో 731 పేజీ అంటే బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో ఆఖరి భాగంలో ఉంది. 731 పేజీలో దానియేలు అనే ఒక గ్రంథం ఉంది. దానియేలు అనే ఆయన ఒక ప్రవక్త అని, అతడు చెరపట్టబడ్డాడని, అతడు యవన కాలంలోనే తన దేశంలో నుంచి అతన్ని తీసుకొని వెళ్ళి అన్య దేశంలో అతన్ని పెట్టారని, అక్కడ ఆ దేశంలో అతడు యవనస్తుడుగా, అతడు చాలా ఆ యొక్క మరి జ్ఞానవంతుడుగా ఉన్నాడని చెప్పి అక్కడ ఉండే నెబుకద్నెజరు అనే రాజు కనుక యూదులు చెడిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు, పాపం చేసినప్పుడు యూదులైన తన ప్రజల్ని దేవుడు దండించి హింసించినప్పుడు వాళ్ళు చెరలోకి వెళ్ళారు, బందీలుగా వెళ్ళారు, లేకపోతే బానిసలు అయిపోయారు. అలాగున బానిసలుగా అయిపోయిన కాలంలో ఆ యొక్క వీళ్ళు వెళ్ళిన దేశము అది బబులోన్ దేశము, వీళ్ళ దేశం ఇశ్రాయేలు, కానీ తీసుకొని పోయారు అక్కడికి. మరి తీసుకొని పోయినప్పుడు ఏం చేశారు? వీళ్ళ దేశాన్ని, వీళ్ళ దేవాలయాన్ని, వీళ్ళ ఇళ్లను, వాకిళ్లను ధ్వంసం చేసి చివరికి దేవుని యొక్క దేవాలయం, యెరూషలేం దేవాలయం, మహోన్నతుడైన యెహోవా దేవుడి దేవాలయాన్ని కాల్చి బూడిద చేశారు. చాలాసార్లు మనకు అప్పుడప్పుడు ఎక్కడైనా చర్చిని కూలగొడుతున్నారంట. చర్చిని ఎప్పుడు కూలగొట్టాడు అంటే అది కరెక్షన్ చేసుకోవాలి. ఎన్టీసీకి వచ్చి కూడా ఇంకా అది మాట్లాడుతున్నారంటే అది నాకు సిగ్గు, నేను ఇట్లా బట్ట కప్పుకొని ఎడవాలి అసలు. కనుక చర్చి కూలగొట్టరు, చర్చ్ బిల్డింగ్ను కూలగొడతారు. చర్చ్ ఈజ్ డిఫరెంట్, చర్చ్ బిల్డింగ్ ఈజ్ డిఫరెంట్. కనుక సంఘం అంటే మనము, ఆ తర్వాత ఆ యొక్క బిల్డింగ్ అంటే మందిరం. కనుక బైబిల్లో ఉంది మందిరము, దేవాలయము. గ్రంథాలు ఉండేదాన్ని ఏమంటారు? గ్రంథాలయము. హాస్పిటల్లో చికిత్స చేస్తారు కనుక చికిత్సాలయం అంటారు. దేవుడు ఉండేదాన్ని దేవాలయము అన్నారు అంతే. కనుక మనము దేవుడు ఆ దేవాలయాన్ని అసహించుకొని వదిలిపెట్టి ఆయన సంఘాన్ని కట్టాడు. కమ్మ సంఘము, రెడ్డి సంఘము, మాదిగ సంఘము, మాల సంఘము కదా, ఇంకేం సంఘాలు చెప్పండి, యానాది సంఘము, ఎరికల సంఘము, అందరూ ఉన్నారు. రెడ్డి సంఘం అంటే పీపుల్, గ్రూప్. రాసి పెట్టుకోండి. సంఘం అంటే చర్చ్ అంటే గ్రూప్, ఎక్లేషియా అని వాడాడు. సో కనుక సంఘాన్ని కాదు, సంఘం ఆరాధించుకోవడానికి ఒక ప్లేస్. అది గుడిసె కావచ్చు, అది రేకుల షెడ్ కావచ్చు, పెద్ద బిల్డింగ్ కావచ్చు, భయంకరమైన కెథడ్రల్స్ అని రోమన్ క్యాథలిక్స్ కడతారు, ఆ మెదక్ లాంటిది, అది కావచ్చు. ఇట్ ఈస్ నాట్ చర్చ్, ఇట్ ఈస్ చర్చ్ బిల్డింగ్ కనుక. ఒక చిన్న ఎగ్జాంపుల్ వచ్చింది అని చెప్తాను. ఒక అతను ఏం చేశాడంటే ఫంక్షన్కి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? ఫంక్షన్కి వెళ్ళాడు. అంటే ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ ఎంట్రన్స్లో వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. రిసీవ్ చేసుకుంటే ఆయన అడిగారు, ఏమని అడిగారంటే, అయ్యా నీ హౌస్ రాలేదేంటి అన్నారు. అంటారా? మీ ఫ్యామిలీ అంటే ఒక్కడే వచ్చారు, నీ వైఫ్ చిల్డ్రన్ కలిపితే ఏమవుతారు వాళ్ళు? ఫ్యామిలీ. అక్కడ ఎవరైనా అడుగుతారా ఎంట్రన్స్లో నీ హౌస్ రాలేదేంటి అని? హౌస్ రాలేదంటే ఫ్యామిలీ అడుగుతారా? ఎంత డిఫరెన్స్ ఉందండి. ఎందుకు చర్చ్కి వస్తున్నాం మనం, కానీ తేడా తెలుసుకోవట్లేదు. పట్టుకొని దీన్ని చర్చ్ అని పారేస్తారు. ఎట్లా అవుతుందండి? హౌస్ అంటే ఇల్లు, ఫ్యామిలీ అంటే కుటుంబము. అలాగనే దేవుడు అంటున్నాడు చర్చ్ అంటే నా ప్రజలు, నా గుంపు, కానీ ఆ యొక్క బిల్డింగ్ కాదు, టెంపుల్ కాదు కదా, నివాసం కాదు, శాంక్చురీ కాదు. సో అంత తేడాతో ఉంది. కనుక ఇప్పుడు కూడా ఎక్కడైనా ఈ యొక్క హిందూ మూకలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, శివసేన, రామసేన, ఏదైనా కోతి మూక వెళ్ళి అటాక్ చేస్తే మనల్ని అటాక్ చేసినప్పుడు చర్చ్ అది. కానీ బిల్డింగ్ ఇది కూలగొడితే ఏముందండి? దేవుడు అంటున్నాడు ఆయనను కూలగొట్టే అంత బలహీనంగా ఆయన చర్చను కట్టలేదు. ఆయన పాపము, శాపము, మరణము, పాతాళం దాని ఎదుట నిలవలేనంత శక్తిగల సంఘాన్ని కట్టాడు ఆయన. ఏదండి ఎవడో గుణపం తీసుకొని వచ్చి రాడి తీసుకొచ్చి కొడితే కూలిపోయేది ఆ సంఘం. కరెక్షన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తీద్దాం దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలోనే అక్కడ ఏమి కూలగొట్టారో చూడండి. యూదా రాజు యెహోయాకీము ఏలిమలో 3వ సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి, యెరూషలేము అంటే అది ఒక సిటీ, అది దాన్ని ముట్టడి వేయగా ప్రభు యూదా రాజు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణలను రాజు చేతికి అప్పగించెను. కనుక తన వస్తువులను షీనార్ దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసంలో ఉంచెను. రాజు అష్పెనెజు అని తన నపుంసకుల అధిపతికి ఇదిగో ఈ యొక్క ఇశ్రాయేల్లోని ముఖ్యులను అప్పచెప్పాడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందనంటే వాళ్ళు ముట్టడి వేసి ఏమి చేశారంటే వాళ్ళు దేవాలయం యొక్క మరి వస్తువులను నాశనం చేసి తీసుకొని పోయారు. సో ఇలాగని ఇప్పుడు కూడా చర్చ్ వేరు, చర్చ్ బిల్డింగ్ వేరు. కనుక ఆనాటి నుంచి కూడా జరుగుతూనే ఉంది. దేవుడు ఎవరో వచ్చి బయట వాళ్ళు వచ్చి కూలగొడితే కాదు, ఇక్కడ ఈ దానియేలు గ్రంథంలో దేవుడే అనుమతించాడు తన యొక్క ప్రజల మీదకి. ఎందుకంటే యెరూషలేము పాపంతో నిండిపోయింది, ఆ యొక్క విగ్రహారంతో నిండిపోయింది. దేవుని ప్రజలని చెప్పుకుంటున్న యెహోవా దేవుని ప్రజలు, ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు, 10 ఆజ్ఞలు కలిగిన వాళ్ళు, వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టి, ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టి, నీతిని, భక్తిని, యథార్థతను వదిలిపెట్టి చెడిపోయి పాపులై, దుర్మార్గులై, దుష్టులైపోతున్నప్పుడు
దేవుడు ప్రవక్తల్ని పంపిస్తూనే వచ్చాడు, మీరు మారండి, మీరు మారండి, మీరు మారండి, మారండి అంటే మారలేదు. చివరికి దేవుడు ఏం చేశాడు? వాళ్ళ ప్లేస్ మార్చాడు. గట్టిగా చెప్పండి కొడదామా? నిన్ను కూడా మారు మారు మారి 100 సార్లు చెప్తాడు. నువ్వు మారకపోతే ఏం చేస్తాడు? నీ ప్లేస్ను మారుస్తాడు. వాళ్ళని ఎక్కడి నుంచి చేశాడు? ఇశ్రాయేలు అనే దేశము, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశంలో వాళ్ళు ఉండకుండా వాళ్ళను ధ్వంసం చేపించి పక్కనున్న రాజును లేపి నాశనం చేసి దేవాలయాన్ని అసహించుకున్నాడు కనుక దేవాలయ వస్తువులను కూడా తీసుకెళ్ళి ఆ యొక్క బబులోనులో ఉండే అన్య దేవుణ్ణి ఆరాధించే నెబుకద్నెజరుకు అప్పచెప్పాడండి. వాడన్నీ కాల్చి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత పెద్దోళ్ళని ముసలోళ్ళని వాళ్ళు పనికిరాని కనుక వదిలేశాడు. ఆ తర్వాత చిన్నపిల్లలు వాళ్ళు కూడా పెద్ద పనికిరారు కనుక బలంగా పనిచేసే యవనస్తులందరినీ తన దేశానికి చెరకు తీసుకెళ్ళిపోయాడు. చెరకు తీసుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళ గొలుసులు కట్టి తీసుకొని వెళ్ళి ఆ యొక్క దేశంలో పని చేసుకోవడానికి పెట్టుకున్నాడు. అప్పుడు ఆ రాజు ఒక్క సడన్గా ఆగాడు. ఏమనంటే ఆ రాజుకు ఒకటి అనిపించింది, అందరితో వెట్టి పనులు చేయించకూడదు కదండి. కనుక ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్కి ఆటో ఇప్పిస్తే ఏం చేస్తాడు? ఆయన ఆటో నడుపుకుంటాడా? ఎట్లండి? ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏం చేయగలుగుతాడు ఆయన? ఇక ఒక డిస్ట్రిక్ట్ని కరెక్ట్గా కంట్రోల్ చేయగలుగుతాడు, బికాస్ సచ్ ఇంటెలిజెన్స్ పర్సన్ కదా అతను. అలాగనే ఈ యొక్క రాజు ఏమనుకున్నాడంటే అందరూ వెట్టి పనులు కాదు అని చెప్పి ఆయన ఒక కేటగిరీ చెప్పాడు. రాజులు వంశంలో ఉంటారు కొంతమంది, దాంట్లో ముఖ్యులై ఉంటారు కొంతమంది, అంతేకాదు దాంట్లో లోపం లేని సౌందర్యం గల వాళ్ళు ఉంటారు, అంతేకాదు వాళ్ళు జ్ఞాన వివేకం కలిగిన వాళ్ళు ఉంటారు, అంతేకాదు తత్వజ్ఞానం కూడా ఫిలాసఫీలో కూడా ఉంటారు. చిన్న వయసులో ఎంత ఫిలాసఫీ వాళ్ళని ఏం చేయండి, మీరు వెట్టి పనులకు పెట్టద్దు, సెలెక్ట్ చేయండి, వాళ్ళకి పెట్టండి, వాళ్ళకు కదా లా సెట్ పెట్టండి, ఎం సెట్ పెట్టండి, నీట్ పెట్టండి, నీట్గా పోతారు కదా. పెట్టి ఏం చేశాడంటే సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళు యూదులైనా, వాళ్ళు చెరపట్టబడిన వాళ్ళైనా, వాళ్ళు బానిసలైనా అందరూ ఆ పని చేయకూడదు. కానీ దేవుడు ఈ రోజు వరకు ఉండండి తన సంఘంలో కూడా అలాగునే ఆయన ఎన్నిక చేసుకుంటాడు. భక్తి గలవాడిని, ప్రేమ గలవాడిని, యథార్థ గలవాడిని, నీతి గలవాడిని, శ్రద్ధ గలవాడిని ఏం చేసుకుంటాడు కదా. శ్రద్ధ గలవాడిని అండి, మనం ఏ పని చేసినా శ్రద్ధ చూపించాలి. అలాంటి వారు ఆయనకు రాజు తెలివిగలవాడు కనుక వాళ్ళకు ఒక వెట్టి పని, లేబర్ పనికి అప్పచెప్పలేదు. కానీ వాళ్ళు యూదులైనా పర్వాలేదు, వాళ్ళ నా రాజ్యంలోకి తీసుకొని చేంజ్ చేయండి, అట్టి వారిని కనుక్కోనండి, సెలెక్ట్ చేయండి, వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టండి కదా, ఆ రిజల్ట్ తీసుకొని ఏం చేయండి, మీరు సెలెక్ట్ చేయండి, మీకు తెలుసు కదా అని చెప్పి సెలక్షన్ కమిటీ కదా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిస్టమ్ ఉంటారు ఇక్కడ, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు కదా, గ్రూప్ 2 గ్రూప్ ఎవరికి రావాలి ఎగ్జామ్. ప్రతి ఒక్క గవర్నమెంట్ దగ్గర డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇతను కూడా అష్పనెజ్ అనే ఒక అతనికి అప్పచెప్పాడు. అలాగున యూదుల్లోంచి ఒక 4 యవనస్తులు సెలెక్ట్ అయ్యారండి. అందరు గారు 4 ఎవరయ్యారు. అతని పేరు దానియేలు కదా, ఆ తర్వాత మిషాయిల్, అజర్యా, ఆ తర్వాత ఇంకా ఆయన పేరు హనన్య. వెరీ గుడ్. ఈ యొక్క యూదుల పేర్లున్న వీళ్ళని తీసుకొని వాళ్ళు సెలెక్ట్ కాగిన వెంటనే రాజు దగ్గర పెట్టుకున్నాడు. వాళ్లకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళ విషయంలో చెప్పాడు ఏంటంటే, రాజు చెప్పాడు, నేను తినే నా బల్ల మీద ఆహారమే పెట్టాలి వీళ్ళకి, నేను తాగే పానీయమే ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు కనుక. మంచి ఆహారం ఇచ్చి, మంచి పోషణ ఇచ్చి వాళ్లకు కల్దీల విద్య నేర్పించండి, గారడి విద్య నేర్పించండి, మాంత్రిక విద్య నేర్పించండి, వాళ్లకు ఈ యొక్క దేశ సంస్కృతులు నేర్పించమన్నప్పుడు దానియేలు, ఆ యొక్క షడ్రక్, మేషక్, అబేద్నగో, హనన్య, మిషాయల్, అజర్యాలు ఏం చేశారో తెలుసా అండి? వాళ్ళు ఒక్కసారి దేంట్లో పడిపోయారు? సమస్యలో పడిపోయారు. అందరికంటే మా భాగ్యం బాగానే ఉంది, మా దేశంలో అనేకులను చంపారు, కొట్టారు, తీసుకొని పోయారు, వెట్టి పనులకు పెట్టారు, అందరినీ పోగొట్టుకున్నారు, ఇల్లు వాకిళ్ళు అన్నీ పోగొట్టుకున్నారు. అందరిలో వీళ్ళు కొంచెము నయమేనండి కదా. కనుక మాకు ఇంత భాగ్యం దొరికిందని అనుకుంటుండగానే వాళ్ళు ఏమైపోయింది, ఈ లోపల వాళ్ళ ముందు ఒక సమస్య వచ్చేసింది. ఏంటంటే రాజు తినే ఆహారమే తినాలి, రాజు తాగే పానీయం తాగాలన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, ఇక్కడ దేవుడి యొక్క సన్నిధిలో దానియేలు గ్రంథంలో ఒక సంగతి రాయబడింది. ఇది సండే స్కూల్ కథ అందరికీ తెలుసు, కానీ ఈరోజు ఒక సత్యం మాత్రమే నేర్చుకోవాలండి. బైబిల్లో ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది, మనం చాలా నిర్లక్ష్యం చేస్తాం. అప్పుడు దానియేలు కానీ ఈ యొక్క మిగతా 4 కానీ అయితే ఏముందిలే కదా, మనం ఇప్పుడు ఈ దేశంలో ఉంటున్నాం కదా, తింటే సరిపోతుంది, ఈ దేశంలో ఉన్నాం కనుక వాటిని తీసుకుంటే తప్పేముంది అని చెప్పి వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు, రాజీ పడలేదు. చాలాసార్లు మన బ్రతుకుల్లో రాజీ పడతాం కనుక, అంటే వాళ్ళు ఏమో అనుకుంటారని చెప్పి, వాళ్ళు ఏదైనా ఇదవుతారని చెప్పి ఎంతోమంది క్రైస్తవులు బయట క్రైస్తవులు అని చెప్పుకోలేరు. ఎంతోమంది వాళ్ళు కనీసము ప్రైజ్ లాడ్ గట్టిగా బయటికి చెప్పుకోలేరు. చాలామంది ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా ఇక్కడ ఒక చిహ్నము పెట్టుకుంటూ ఉంటారు. నేను వాళ్ళ విషయమై నేనేమి ఖండించట్లేదు, అపేక్షించట్లేదు కాదు, కానీ అది మీకు వదిలేస్తున్నాను. బొట్టు నీ కొరకు రక్తం కార్చిన ప్రభువు కొరకు నువ్వు ఒక బొట్టు విషయంలోనే రాజీ పడుతున్నావంటే దేవుడికి ఏం అవసరం లేదు. కోట్ల మంది కన్యకలు, సుందరీమణులు, మహాగొప్ప జ్ఞానవంతులు,
వాళ్ళు అలాగున తృణప్రాయంగా వదిలొచ్చారు. నా బ్రతుకులో నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూతురికి బాప్తిసం ఇచ్చానండి. రచిత ఆమె పేరు. ఆమెకు ఐఏఎస్ కూతురికి బాప్తిసం ఇచ్చారండి. నేను తీసుకొచ్చారు, బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. ఆ అమ్మాయికి తెలుగు రాదు, షీ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ, బెంగాల్ అమ్మాయి. ఇచ్చానండి, నా ఫోటో ఇప్పటికీ నా దగ్గర ఉంది కదా. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఏం చేసింది, నాకు అవసరం లేదు, ఐ నో జీసస్, ఎందుక చదువు. కనుక ఈరోజు మన బతుకుల్లో దేవుడు అన్నాడు, ఎక్కడ రాజీ పడుతున్నాం మనం కదా. ఇప్పుడు నాలాంటి పాస్టర్ ఉన్నాడండి, నేను రెవరెండ్ డాక్టర్లు ఏం పెట్టుకోనండి, నేను బిషప్ను కాదు, పైపును కాదు, పోపును కాదు, ఉంటాను బక్కగా కదా, ఇంకేం కావాలి ఏమిటండి. అంటే రాజీ పడము అస్సలు మన బ్రతుకుల్లో వీలు పడదు. కనుక ఒక హైందవుల పండగ వస్తే ఆ పండగకి వెళ్ళి వాళ్ళతో నువ్వు కలిసిపోతున్నావు అంటే దేవుడు అంటాడు, బిడ్డ నేను అవసరమా నీకు, నేను కదా, దాంట్లోనే ఉండు, దాంట్లోనే బ్రతుకు అని. కానీ బైబిల్లో ఇక్కడ రాయబడ్డ మాటలు చెప్తున్నాయి. దానియేలు కానీ ఆ యొక్క ముగ్గురు స్నేహితులు కానీ ఏమనుకున్నారంటే, మేము ఈ రాజు యొక్క బల్ల మీద ఆహారమో తినమనుకున్నారు. అప్పుడు వెళ్ళి అష్పెనెజ్కు చెప్పారు, ఆయనకు అధిపతికి, అయ్యా మేము ఈ ఆహారం తినలేమన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారో కానీ నా యొక్క ఉద్యోగానికి ఎసరు పెడుతున్నారు. చాలామంది అప్పుడప్పుడు అంటారు, ఈడ నా ప్రాణం తీస్తున్నాడు, ఈడ నా ప్రాణం. కరెక్ట్ అండి, నిజంగా కొన్ని పరిస్థితులు అష్పెనోజుకి ఇప్పుడు వీళ్ళు ఆ యొక్క ఆహారం తినకుండా ఉంటే వాళ్ళు బలహీనులు అయిపోతే, వాళ్ళకి ఏదైనా జరిగితే సెలెక్ట్ అయ్యారు కనుక రాజు దగ్గరికి వెళ్తుంది. అష్పెనెజ్ అనే ఆ యొక్క అధిపతికి ప్రాణాపాయం కలుగుతుంది. చెప్పేశాడు, మీరేం పని చేస్తున్నారు, ఈ ఆహారం తినకపోతే ఎట్లా, మీరు తినకపోతే అది నాకు ప్రాణగండం అయిపోతుంది మీరనంటే. అప్పుడు వెంటనే దానియేలు ఏమన్నాడంటే, అయ్యా అట్లా కాదు, మేమేమీ అనట్లేదు, కానీ నువ్వు చూడు, మాకు ఒక విశ్వాసం ఉంది, మాకు ఒక మంచి ఇది ఉంది, మా దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు కొన్ని తినదన్నాడు. ఆ బల మీద ఏముంటాయో మాకు తెలియదు కనుక నువ్వు ఒక్క పని చేయి. మేమేమి ఉపవాసం ఉంటామని చెప్పట్లేదు, మేము ఇంకా వేరే దేశం నుంచి తెప్పించమనట్లేదు, లేకపోతే మేమే సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటామని అనట్లేదు. ఏమన్నాడు, ఒక్క చిన్న శాకాధాన్యముతో నీళ్లు పెట్టండి, రాజు భోజనం కాదు, మాకు వెజిటబుల్స్ పెట్టండి, రాజు తాగే పానీయం కాదు, మంచినీళ్ళు ఇచ్చి చూడమండ. అప్పుడు 10 రోజులండి, ఓన్లీ 10 days. చూడండి, బైబిల్లో ఒక వాక్యం చదువుతాను, దానియేలు 1వ అధ్యాయంలో దేని యొక్క వాక్యము 11వ వచనము, నపుంసకులపై దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అను వారి మీద నియమించిన నియామకంతో దానియేలు ఇట్లనెను, 12వ వచనం, భోజనమునకు శాకాధాన్యములు, పానమునకు నీళ్లు నీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 10 దినములు మమ్మల్ని పరీక్షించు, 10 days పరీక్షించమన్నాడు. పరీక్షించిన తర్వాత బైబిల్ చెప్తుంది 10 days తర్వాత వాళ్ళు ఎట్లా ఉన్నారో చూడండి. దేవుని యొక్క వాక్యము 14, అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సంబంధించి 10 దినముల వరకు వారిని పరీక్షించాను. 10 దినములైన పిమ్మట వారి ముఖములో రాజు భోజనం భుజించి వాళ్ళందరి ముఖముల కంటే సౌందర్యంగాను కలగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాకాధాన్యం ఇచ్చెను అని బైబిల్ చెప్తుందండి. ఇక్కడ 10 రోజులు ట్రయల్ అడిగితే ఆ ట్రయల్లో ఏం చేశాడు, వెంటనే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక వాళ్ళు తిన్నారు, వాళ్ళు అందరికంటే బాగున్నారని బైబిల్ చెప్తుంది. అయితే అందరికంటే బాగున్నారు అని చెప్పిన తర్వాత అక్కడికి వాక్యం అయిపోలేదు. ఈ సంగతి అయిపోయిన తర్వాత వెంటనే 17వ వచనం చూడండి, ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడికి వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతను వివేచన అనుగ్రహించను. గట్టిగా చెప్పలు కొడదామండి. దేవుడు చెప్తున్నాడు, వాళ్ళ ఫుడ్ స్థిరపడ్డాకనే వాళ్ళకు దేవుడు జ్ఞానం ఇచ్చి వివేచనిచ్చి దాన్ని 3 సంవత్సరాల్లో ఇచ్చేసినప్పుడు వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళారంటే, వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంక్ లాగా వెళ్ళిపోయారు. వాళ్ళు బబులోనులో వెళ్తే గొప్ప కాదండి, బబులోను సామ్రాజ్యానికి ఆ రోజు వాళ్ళు సామ్రాజ్యం, ఇట్స్ ఎంపైర్ కనుక అనేక దేశస్థులు, గిర్గాషీలు, ఎబూసీలు, ఫిలిస్తీన్లు, అమోరీయులు, కనానీయులు, ఇశ్రాయేలీలు, సిరియనులు ఎన్నో దేశాల నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ కొట్టామంటే కదా, అది ఏపీలో కొట్టినట్ట, తెలంగాణలో కొట్టినట్ట, అన్ని స్టేట్స్ మీద కొడితేనే ఆల్ ఇండియా ర్యాంక్. అట్లా దేవుడు ఆనాటి ప్రపంచ రాజ్యాల్లో జ్ఞాని అనేవాడు, శకునగాండ్రు, గారడి విద్యగారులు, జ్యోతిష్కులు కానీ కల్దీయుల విద్యలో ఉన్న వాళ్ళ మించి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో కిందికి వస్తే తెలుస్తుంది. చూడండి, 3 సంవత్సరాల తర్వాత 20వ వచనంలో, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకల సంబంధంలో ప్రతి విషయంలో వీరు తమ రాజ్యమంతా నుండి శకునగాండ్రు కంటే గారడి విద్య గలవారి కంటేను 10 అంకెలు శ్రేష్ఠులని తెలియబడని. ఇంకొకసారి గట్టి చొప్పట్లు కొడదామని బైబిల్ చెప్తుంది. దానియేలు అతని 3 స్నేహితులు 10 రెట్లు బెటర్గా ఉన్నారని, వారు ఆహారం తినకుండా శాకాధాన్యం తిన్నప్పుడు బైబిలు ఖచ్చితంగా మనకేమి నేర్పిస్తుందంటే, దేవుని బిడ్డ బ్రతుకులో రాజీ పడుతున్నంత వరకు
నీ బ్రతుకులో దేవుడు నీకు నియమించిన శ్రేష్టమైన సంగతికి నువ్వు రాలేవు. కనుక దేవుని యొక్క వాక్యం ఇక్కడ బహుస్పష్టమైన మాట చెప్తుంది. రెండవది చూద్దాము. కొంచెం ముందుకొచ్చి దేవుడి యొక్క వాక్యము తీసుకొని మనము ముందుకు వస్తే, దేవుని యొక్క వాక్యములో ఇంకొకసారి మనము ఆ యొక్క 2వ అధ్యాయం నుంచి ఇంకా ముందుకు వచ్చి దేవుడి యొక్క వాక్యములో 3వ అధ్యాయం దాకా వస్తే, దేవుడు ఈ యొక్క 3వ అధ్యాయంలో ఇంకొక విషయాన్ని బయలుపరుస్తున్నాడు. రాజుకు నెబుకద్నెజరు ఏం చేస్తాడంటే, బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దురాయను మైదానంలో దాన్ని నిలబెట్టించి, అది 60 మూడల ఎత్తు 6 మూడల వెడల్పై ఉంటుందని చెప్పి ఈ యొక్క విగ్రహాన్ని పెట్టిన తర్వాత అతడు దీని విషయం ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఏమి ఆజ్ఞ ఇచ్చాడంటే, ఆనాడు ఎవరైనా సరే ఈ విగ్రహాన్ని మరి మొక్కాలి అని చెప్పి ఆయన ఇచ్చిన ఆజ్ఞ 4వ వచనంలో చూడండి. ఒక దూత చాటిన జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడేవారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చున్నాను. ఏమనగా, బాకా, పిల్లన గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియ వీణ విపంచి సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించాలి. అట్లా సాగిలపడి నమస్కరించకపోతే వాళ్ళని తిరస్కరించిన వాడిని అగ్నిగుండంలో వేస్తారు. ఆలోచించండి. ఇక్కడ ఇదే షడ్రక్, మేషక్, అబేద్నెగో, బెల్తషజర్ అంటే దానియేలు. కనుక దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనే వాళ్లకు ఇంకొక టెస్ట్ వచ్చిందండి. ఏం టెస్ట్ వచ్చింది? సండే స్కూల్ కథ వింటాం, 100 సార్లు వింటాం, 10 సార్లు వింటాం, ఇలాగ అనేక బోధల్లో, ప్రసంగాల్లో వింటారు. కానీ అక్కడ ఒక పాయింట్ మనం మిస్ అయిపోతున్నామో అది ఈరోజు గమనిద్దాం మనం. సరిగా ఆ యొక్క అందరూ వెళ్ళి విగ్రహాన్ని మొక్కుతున్నారు, అందరూ వెళ్ళి దానికి సాగిలపడుతున్నారు, అందరూ వెళ్ళి దాన్ని పూజిస్తున్నారు. కానీ ఒక నలుగురు మాత్రము దాన్ని పూజించట్లేదు. ముఖ్యంగా ఈ చాప్టర్లో మాత్రం దానియేలు పక్కన పెట్టి వీళ్ళ 3 పేర్లు రాశాడు దేవుడు. వాళ్ళు మాత్రము పూజించట్లేదు. మరి ఈ విషయాన్ని ఏం చేశారు? వాళ్ళు వీళ్ళు చూసిపోయి చెప్పారండి. ఎవరికి చెప్పారు? రాజుకు చెప్పారు. ఇది విడ్డూరమైనప్పటికీ ఇలాంటివి భూమి మీద జరుగుతాయి కనుక మీరు అనుకోవచ్చు బైబిల్లో ఏదో సోది కథలు, లేకపోతే పురాణంలో ఉండే ఆ యొక్క పిట కథలు అవన్నీ. నేను కూడా అలాంటివి ఏం పెద్దది ఇష్టపడనండి. ఇవి భూమి మీద ఇప్పటికీ పోల్చి చెప్పగలుగుతాను. మొన్న మార్చిలో, ఏప్రిల్లో ఏమైందంటే ఇండియా అంతటిలో ఒక ఆజ్ఞ ఏమొచ్చిందంటే, మీరు లైట్లు ఆపేసేయాలి అని వచ్చింది. అసలు లైట్లు ఉంటాయి కదండి కొన్ని చోట్ల ఆపడానికి, లైట్లు ఆపేసేయాలి. లైట్లు ఆపడమేమో కానీ నాకు ఫోన్లు రావడం మొదలుపెట్టాయి. పాస్టర్ లైట్లు ఆర్పాలా వద్దా అంటే నేను అడిగాను. కొంచెం మంచోళ్ళకే చెప్పారు, అసలే నీ లైట్ ఆరిపోయింది, ఇంకా ఆరిపోయేదేముంది చూడదాం అన్నా. కొంతమంది నీ బతుకులో లైటే ఆరిపోయి ఉంటే నువ్వెందుకు పెద్ద సమస్య పడతావు. ఇంకొంతమందికి చెప్పాను. అంటే లైట్ ఆర్పడం అంటే, నేను మంచిగా చదువుకున్నాను, గవర్నమెంట్ జీవో చేస్తుంది, గవర్నమెంట్ ఆర్డర్ అనేది వెళ్ళదు, దానికి మనం బద్దులం. రాజ్యాంగపరంగా, చట్టపరంగా మనం దానికి లోబడాలి. ఎవరో ఒక నాయకుడి యొక్క విష్ అది ఏంటది, అందరము చప్పట్లు కొడదామండి. అట్లా వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు చాలా మహా తెలివిగల వాళ్ళు, మామూలు లేదు కాదండి. అంత తెలివి ఉంటేనే ఆ స్టేజ్కి వెళ్తారు కనుక వంచన, ఆ తర్వాత మభ్య పెట్టడము, ఆ తర్వాత మోసపుచ్చడము, ఆ తర్వాత డైవర్ట్ చేయడము, వెన్నతో పెట్టిన విద్య వాళ్లకు పాతాళం నుంచి పైకి వస్తారు వాళ్ళు. కనుక దండేసి కూర్చోబెడతాం అంతే, మనం ఓటేసి కూర్చోబెడతాం. ఉన్నారండి ఎవడైనా ఒక 60-70 ఏళ్ల క్రితం ఉండే ఒక యథార్థమైన నాయకుడు ఉన్నాడా ఈరోజు ఒక్కడైనా? భయంకరంగా. కనుక వాళ్ళ గురించి మాట. సో అతని యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి ఏదో చెప్తాడు. లైటు బంద్ చేయాలంటే అందరం ఏం చేస్తున్నారంటే, నాకు అప్పుడు ఒక ఫ్యామిలీ, మనం లైటు పెడితే అది వెళ్ళిపోద్దంట, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తే మనల్ని ఏం చేస్తారో అని బిక్కు భయపడ్డ క్రైస్తవులను చూసి సిగ్గు అనిపించింది అన్న. నన్ను అడిగాను నేను కదండి, ఏమి లైట్ ఆన్లోనే ఉండాలి. ఇంకా గట్టిగా పాటలు పాడుతూ ఉన్నాం కనుక ఎవరండి అది ఆజ్ఞ నువ్వు చేయను. పార్లమెంట్లో కానీ ఒక జీవో రిలీజ్ చేయను, భారతదేశ ప్రభుత్వం రిలీజ్ చేయాలి. ఏమంటే ఎవరైనా సరే లైట్ ఆఫ్ చేయాలని చెప్తే అప్పుడు జీవో రిలీజ్. అది జీవో కాదు, ఇస్ విష్ ఆఫ్ ఇస్ లీడర్. ఆయన అనుకున్నాడు అట్లా మంచిగా ఉంటుందని చెప్పి కదండి. వాళ్ళు చేయాల్సింది ఏం చేశారండి, 1000 మంది నడుచుకుంటా ఢిల్లీ నుంచి రాష్ట్రాలకు 2000 కిలోమీటర్లు నడిచారు. వాళ్ళ గురించి ఏమైనా ఉందా నీకు? ప్రభుత్వాలకు ఏమైనా ఉందా? ఇప్పుడు నా బోధ ఇటు క్రీస్తులోంచి బయటికి వెళ్ళిపోద్ది మళ్ళీ. కనుక అలాంటి అనామకులైన నాయకులు వెళ్తుంటారు ఈ ప్రపంచానికి. కనుక ఎంతమంది నడుచుకుంటూ వెళ్ళి చచ్చిపోయారు. ఒక చిన్న పిల్ల అలాగిన తల్లితో నడిచి చచ్చిపోయిందండి. 13 ఫొటోస్ నేను చూపించి మొత్తం స్క్రీన్ మీద చెప్పగలుగుతా. ఎందుకు ప్రభుత్వాల విమర్శ తప్ప అవి లేవు. ఒక్క బస్సు కానీ ట్రైన్ కానీ వాళ్ళ దగ్గర టికెట్లు తీసుకున్నారండి. లేబర్ దగ్గర ట్రైన్కి బస్సుకు కూడా టికెట్ తీసుకున్నారు. ఆ సోను సూద్ ఆయన ఎంతోమందికి బస్సులు పెట్టాడు కనుక అతనికి ఇవ్వాలి భారతరత్న.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి చెత్త 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 ఆర్డర్స్కి మనము లోబడనక్కర్లేదండి కదా. చప్పట్లు కొట్టి లైట్లు ఆఫ్ చేసి, ఎవడు కదా చప్పట్లు కొట్టి లైట్లు ఆఫ్ చేసేది? నీ ఇష్టం చేసుకో, నీకు అది కనుక. మళ్ళీ తర్వాత అన్ని లైట్లు ఆపితే ఏదో జ్యోతి వస్తుందంట, అది అలాగున పోద్దంట, పొయ్యేది తర్వాత పువ్వు అయ్యి వచ్చి ఇక్కడ కూర్చుంటుంది ఇటు రెండు వైపులు. ఇక చాలు, పువ్వులు పెట్టింది కదా, ఇప్పటి నుంచి 70 ఏళ్ళ నుంచి పెడుతూనే ఉన్నారు దేశంలో పువ్వులు. చెప్తున్నానండి, ఇక్కడ బైబిల్ మాట్లాడుతుందండి కదా. మంచి ఉద్యోగాల్లో ఉన్నారు హనన్య, మిషాయల, అజర్యాలు. కానీ వాళ్ళు ఆ దేశంలో విగ్రహాన్ని మొక్కమన్నాడు, ఒక బంగారు విగ్రహాన్ని చేశాడు, 60 మూరల విగ్రహము. కనుక ఆ యొక్క విగ్రహాన్ని మొక్కమన్నప్పుడు అందరూ మొక్కుతున్నారు, వీళ్ళు మొక్కట్లేదు, వెళ్ళట్లేదు. అప్పుడు అందరికీ తెలిసిపోతుంది కదండి. అందు గురించే ఈ యొక్క లైట్ల విషయం మీకు చెప్పాల్సి వచ్చింది. అస్సలు అదే రైట్ టైం అండి నీకు సాక్ష్యంగా ఉంటానికి, తెలుసా? నువ్వు ఎప్పుడు చేసినా తెలియదు, కానీ ఇలాంటి టైంలో అందరి దృష్టిలో పడతాం కనుక ఈ యొక్క హనన్య, మిషాయల్, అజర్య, షడ్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క ఫెయిత్ ఎప్పుడు బయటపడుతుంది అంటే దానికి పరీక్ష వచ్చినప్పుడే బయటపడుతుంది. మార్క్స్, ఒక వ్యక్తి యొక్క టాలెంట్ ఎప్పుడు పడుతుంది? ఎగ్జామ్ పెడితేనే పడుతుంది. ఒక క్రైస్తవుడి యొక్క విశ్వాసం శ్రమలు వస్తేనే బయటపడుతుంది. ఒక నీతిమంతుడి యొక్క నిజాయితీ ఏదైనా ఇచ్చి చూస్తే తెలుస్తుంది. ఒక పాస్టర్ యొక్క మంచితనం, అతని బ్రతుకులు, అతని యొక్క సేవ విషయంలో ఉండే యథార్థం తెలుస్తుంది. అంత భూమి మీద అంతే ఉందండి కదా. అలాగున ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు ఏం భయపడలేదండి. వాళ్ళు ఎవరో పోతున్నారని చెప్పి కదా, మనం కూడా పోయినట్టు చేద్దామని ఇట్లా ఇలాంటి దొంగ క్రిస్టియన్లు కూడా చాలామంది ఉన్నారు దొంగ క్రిస్టియన్లు. ఎందుకంటే బైబిల్ చక్కగా ఏం చేస్తారు తెలుసండి, అక్కడ వచ్చేటప్పుడు బ్యాగులో పెట్టుకొని వెళ్ళిపోతారు లోపల కనపడకుండా. ఎందుకు అంత ప్రాబ్లం ఎందుకండి కదా. ఇక్కడ 3 ఇక్కడ పెట్టుకొని తిరగట్లేదు, ఇట్లా పూసుకుంటే అయిపోద్ది, పులిలాగా పూసుకుంటే. ఆడికి ఎవరికి లేదు, మనకెందుకండి? నా ఆహారం ఎవరు ఇస్తారు? నా టీ ఎవరు ఇస్తారు? నా బతుకులో నాకు నేను బతకాల్సిందే. పక్షులు, జంతువులు ఎట్లా బతుకుతున్నాయి, ప్రతి మానవుడు ఆడికి బతకాల్సిందే. ఎవడు ధరించాడు మనల్ని, ఎవడు ఏమి ఇవ్వడు. నేను కష్టపడితేనే నాకు ఏదైనా ఇస్తాడు, నాకు ఏదైనా పని వస్తేనే పని ఇస్తారు. కనుక ఎందుకంటే మనుషులకు అంత భయపడాలి, బంధువులకు ఎందుకు భయపడాలి? ఈ లోకంలో ఎవడికో ఎందుకు భయపడాలండి? ఎవడు ఏం చేసేది ఏం లేదు. కనుక షడ్రక్, మేషక్ వాళ్ళు నటిస్తూ ఆ గ్రౌండ్ దాకా వెళ్ళి, అలాగున దురయా మైదానం దాని పేరు కదండి. మనకు పోలో గ్రౌండ్స్, జిమ్ఖానా గ్రౌండ్స్ ఉన్నాయి కదా, నిజాం గ్రౌండ్స్ లాగా ఇది దురయా మైదానం. ఆ దురయా మైదానం దాకా వెళ్ళి అక్కడి నుంచి మెల్ల కొట్టేసి వచ్చిన ఆ పిల్లలు వస్తారు 3. ఖచ్చితంగా ఆ పిల్లను గ్రోవి, సింఫోనీ, వీణ విపంచీలు ఇచ్చేసినప్పుడు వీళ్ళు ఏం చేసి ఉంటారు తెలుసా? హీబ్రూ భాషలో పాటలు పాడుకుంటూ కూర్చొని ఉంటారు. వాళ్ళు చూశారు, వీళ్ళేందిరా వీళ్ళు రారు. చివరికి అది అధికారుల నుంచి రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయింది తెలుసా అండి? వాళ్ళు చాలా హై పొజిషన్లో ఉన్నారు, చిన్న పొజిషన్లో లేరు. వాళ్ళేమో మామూలు సామాన్య ఉద్యోగాలు కాదు, గ్రూప్ 4, గ్రూప్ 2 కాదు, టాప్లో ఉన్నారు. కనుక వేరైనా కల్పించుకుంటే కష్టం అని చెప్పి ఆ యొక్క రాజుకు తీసుకెళ్ళి చెప్పారు. రాజు ఏం చేశాడు చూడండి, బైబిల్ తీద్దాం మనం 3వ అధ్యాయంలో. రాజు పిలిపించి ఆయన ఏం చేశాడంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు 13 అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం, రౌద్రం గలవాడు షద్రకును, మేషకును, అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు అనే ఆ యొక్క బబులోను రాజు వారితో ఇట్లా అన్నాడు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటలేదని, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదని నాకు వినబడినది, అది నిజమా? అదండి, రాంగను బట్టి లోపడేసేయలేదండి రాజు కనుక వింటున్నాడండి. అంటే కరెక్ట్గా ఏదైనా పరీక్షించాలి, ఏది కూడా మనము జడ్జిమెంట్ తొందరపడి చేయకూడదు. కనుక రాజు మంచిగానే అతను అన్నప్పుడు అది నిజమా అన్నప్పుడు, బాకాను, పిల్లను గ్రోవిని, పెద్ద వీణని, సింఫోనియాను, విపంచికను, సకల విధంగా వాద్య ధ్వనులను మీరు విన్న సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించి సిద్ధంగా ఉండేళ్ళ, సరే మీరు నమస్కరింపని ఏళ్ళ తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? వీడికి ఎక్కడ లేని రోషం వచ్చిందండి రాజుకి. ఇప్పుడు రోషం గురించి చూద్దాం కదండి. వీడికి వాళ్ళు వచ్చి చెప్పారు, ఏమని చెప్పారంటే, వీళ్ళు రాజా నువ్వు పెట్టిన విగ్రహాన్ని మొక్కట్లేదని వాళ్ళు ఎక్కించుంటారండి. బాగా ఎక్కించే వరకు రాజుకి వాళ్ళు రాగానే కోపం వచ్చేసేసి, ఏమనుకుంటున్నాను నేను, రాజుని నా ఆజ్ఞ మీరు గైకోనాలి, లేకపోతే తక్షణమే వేడిగల ఆ యొక్క మండుచున్న అగ్ని గుండంలో వేసేస్తామని. అది రాజు ఎందుకంటున్నాడండి? రాజుకు లోపల ఉంది, కొంచెం గుంజుతుంది అంటారు చూడు, ఉంటుంది. అన్నీ సరైనవి కాదండి, వాడు పెట్టిన విగ్రహం అది బొమ్మ, అది బంగారు విగ్రహం కనుక. అయినా మటుకి మనసులో ఉన్నా కానీ పబ్లిక్ని బట్టండి, అంటే వాళ్ళ ముందు గంభీరం, నేను రాజుని, నా మాట వినని వాడు ఎవడైనా ఉంటాడా అని చెప్పి, అలాంటి ఒక ఈగో ప్రాబ్లము భయంకరమైన మనిషికి ఉన్న పెద్ద ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి, అహం. కనుక మన భారతదేశంలో అహం బ్రహ్మ అంటారు.
అహం అంటే బ్రహ్మ అంటే సృష్టికర్త అంటే దేవుడు కనుక నీ గర్వమే దేవునిలాగా ఉండిపోయి సర్వనాశనం ఈ భూమి మీద కావటానికి అహం గనక. అహం కంటే తర్వాత కింద గర్వము, పొగరు, కొవ్వు, తర్వాత ఇవన్నీ అనమాట. ఇవి చిన్న చిన్నవి కనుక అహం అంటే అంతది. ఈ రాజు అహముతో మాట్లాడుతున్నాడు. అసలు నేను రాజునైండి, ఇచ్చిన ఆజ్ఞను మీరు గైకొనరా అని చెప్పి అహముతో ఉన్నప్పుడు అతడు అంత కోపము, రౌద్రము, కోపములో ఉండి తన రాజ్యములో తన ఎదుట అన్య దేశస్తులు వీళ్ళు తనకు బానిసలుగా వచ్చిన వాళ్ళు, అతనే ఉద్యోగం ఇచ్చాడు కనుక అలాంటి అతని ఎదుట అహముతో చాలామంది మన జీవితంలో కూడా అండి ఒక్క అహాన్ని జయించామంటే గుర్తుపెట్టుకోండి, అహాన్ని జయిస్తే మరణం, పాపం, శాపాన్ని జయించిన వారం మనం. చాలామందికి అహం ఈరోజు దాన్ని జయించడం కష్టం కనుక భూమి మీద యేసు దాసుడిగా ఎందుకు అవతరించాడంటే, ఆయన తన శిష్యుల కాళ్ళు ఎందుకు కడిగాడంటే, ఆయన సిలువలో నేరస్తుడుగా ఆ యొక్క సిలువలో రక్తం కార్చి ప్రాణం అంతా ఘోరంగా ఎందుకు పెట్టాడు. ప్రతి వాడి అహం సిలువలో నాశనం అయిపోవాలి. ప్రతి అహం, గర్వం అది సిలువ దగ్గర పోతుందండి. అంత పవర్ఫుల్ కనుక ఈరోజు ఆ యొక్క సిలువను సరిగ్గా జనాలకి ఇంకా భూమి మీద గర్వముతో, అతిశయంతో, పొగరుతో కదా గర్వవిడితో బతుకుతారు కనుక అది కుదరదు కనుక ఇటు రాజు కనుక వాడికి న్యాచురల్గా ఉంటుంది. వాడు అహంతోటే ఇలాగున అందరి ముందు కేకలు వేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అందరు ఇప్పుడు ఒక్కసారి కన్ను పెట్టి చూడండి. 16వ వచనంలో వాడు ఆ గర్వంలో ఒక మాట అన్నాడండి. ఏమంటే అగ్నిగుండంలో మీరు వేయబడతారు, నా చేతిలో ఉండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అంటే, నేను పెట్టిన దీన్ని దేవుడని ఈ ప్రతిమని మీరు మొక్కాలి తప్ప నా చేతిలోంచి మిమ్మల్ని తప్పింపగల దేవుడు. వీడికి గర్వం ఎందుకుందండి? యూదులు ఓడిపోయి ఉన్నారు, యూదులకు రాజ్యం లేదు, వాళ్ళు చెరలో ఉన్నారు, వారు బందీలుగా ఉన్నారు, వారి యొక్క రాజ్యము కొల్లబోయింది. వాళ్ళు చెప్పాలంటే ఆనాడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు కనుక వీళ్ళ దేవుడు వీళ్ళని కాపాడలేకపోయాడు కనుక నా దేవుడు గొప్ప అనుకున్నాడు. వీళ్ళ దేవుడు వీళ్ళని రక్షించలేదు కనుక నా దేవుడు గొప్పవాడు అనుకున్నాడు. మిమ్మల్నే రక్షించలేని మీ దేవుడిని నమ్ముకొని నా దేవతను, నా విగ్రహాన్ని మొక్కకపోతే ఏ దేవుడున్నాడు? కొవ్వు, గర్వం, అహంతో ఉంది కనుక అప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఇచ్చిన జవాబు 16 చూడండి. షడ్రకును, మేషకు, అబేద్నెగోలు రాజుతో ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. ఎంత కూలున్నారు చూడండి వీళ్ళు. స్ప్రైట్ ఎన్ని బాటిల్ తాగిపోయారు, ఏం కూలున్నారండి అసలు. గడగడ వణికిపోతూ కదా, ఏమీ లేదు. రాజా నువ్వు అడిగిన దానికి నీకు జవాబు ఇవ్వటం చింత లేదంటే ఇది చెత్త ప్రశ్న. ఒరే రాజా, మమ్మల్ని 3 ఏళ్ళు ఫీడ్ చేసావు కదా, 3 ఏళ్ళు మాకు మంచి ఉద్యోగం ఇచ్చావు, మాకు ఉన్న వాళ్ళల్లో ఇప్పుడున్న వాళ్ళల్లో 10 రెట్లు మాకు ఎక్కువ జ్ఞానం ఉందని నువ్వే సర్టిఫికేట్ ఇచ్చావు కదా. అది గారడి విద్య అయినా, శకునగాండి విద్య అయినా, జ్యోతిష్కమైనా, లేకపోతే కల్దీల విద్య అయినా, మాకంటే కూడా ఎవరు ఇక్కడ లేరనే నువ్వు సర్టిఫికేట్ ఇచ్చావు. ఇంత సర్టిఫికేట్ ఇచ్చి బుద్ధి గడ్డి తిన్నదిరా భయ్ నీకు అన్నాడు. ఏంద్రా అది 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 బొమ్మ, అది దేవుడా? అది సరే అందు గురించి లేదు, ఎందుకంటే మాకు అసలు దేవుడు తెలుసు. మాకు అసలు దేవుడు తెలుసు కనుక మేము 10 రెట్లు జ్ఞానంలో ఉన్నాం మేము. అంతేకాదు సర్టిఫికేట్ ఇచ్చింది నువ్వు పెట్టి, ఇప్పుడు కూడా మళ్ళీ పెట్టు. అక్కడ ఎంసెట్ క్యాన్సిల్ అయితే మళ్ళీ పెడితే మళ్ళీ రాస్తా, నీట్ క్యాన్సిల్ అయితే మళ్ళీ రాస్తాక. అట్లా వాళ్ళు అంత జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ సిల్లి విగ్రహం విషయం ఏం జవాబు చెప్తాం రా భయ్ నీకు? పాగలగానే ఉన్నావు నువ్వు అసలు. అదేం దేవుడు రా బాబు, అది ఎవరికైనా కానీ మాకు చెప్తే కష్టం. ఎందుకంటే యూదులు వాళ్ళు దేవుడు వాళ్ళను పిలిచినప్పుడు, అబ్రహామును పిలిచినప్పుడు చూచి కాదు చూడక నమ్మితే దేవుడు. చూచి నమ్మింది అది దృష్టి, చూడక నమ్మింది విశ్వాసం కనుక అట్టి విశ్వాసాన్ని బట్టే యూదా జాతిని స్థాపించి ఆ యూదుల్లో ఉన్న వీళ్ళు ప్రాణాలు పోయినా సరే తప్ప విగ్రహాలను మొక్కరు కనుక అన్నాడు, ఈ విగ్రహం ఏంద్రా భయ్ అసలు మేము ఎట్లా మొక్కుతాం, నీకు చింతే లేదని. మళ్ళీ ఇంకొక మాట అన్నాడు, ఏంటంటే ఏ దేవుడు రక్షిస్తాడంటే వాళ్ళు ఎంత తెగించి చూడండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము, ప్రత్యుత్తరమైన చింత మాకు లేదు, మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలోని మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా గుర్తుపెట్టుకో, ఛాన్సే లేదు. మీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరిపోయిన తెలుసుకొనుము. చాలండి కదా. మంచి కూల్ డ్రింక్ తాగి వచ్చారు, వాడికి ఏమో వాతలు పెడుతున్నారు, సర్ర మడుతుంది వాడికి. అందరి ముందు ఆ మంటి పోయి ఏం చేశాడంటే
మామూలుగా ఎవరైనా మొక్కనప్పుడు కొంచెం ఒక్కంత అగ్నిగుండం అయితే వీళ్ళని ఏడంతల అగ్నిగుండం రేసి చేపించి దాంట్లో వేసేటప్పుడు మీరు చదువుకోండి, వెయ్యటానికి వీళ్ళని వెళ్ళిన వాళ్ళే చచ్చిపోయారని ఉంది. అంత వేడిమిలో ఉన్నప్పుడు బైబిల్ అది చెప్తుంది. ఇది అందరికీ తెలుసు, సండే స్కూల్ పిల్లల కథ. వాళ్ళు అగ్నిలో పడటానికి ఇష్టపడ్డారే తప్ప దేవుని యొక్క సన్నిధిలో వారి మనస్సాక్షిని పాడు చేసుకోకుండా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఆహార విషయంలో వచ్చినప్పుడు వాళ్ళ మనస్సాక్షిని కాపాడుకున్నాడు, శరీరాన్ని అపవిత్ర. ఇక్కడ విశ్వాసాన్ని మాత్రము వాళ్ళు ఏం వదులుకోదలుచుకున్నారు? ఉద్యోగం వదులుకోదలుచుకున్నారు, ప్రాణాన్ని వదులుకోదలుచుకున్నారు, వాళ్ళ సమస్తాన్ని వదులుకోదలుచుకున్నారు తప్ప విశ్వాసాన్ని మాత్రం వదులుకోవట్లేదు. ఎందుకంటే విశ్వాసాన్ని అగ్ని కాల్చదు, విశ్వాసాన్ని నీళ్లు ముంచవు, విశ్వాసాన్ని సుత్తి పగలగొట్టలేదు, విశ్వాసాన్ని కత్తులు ఆపలేవు, విశ్వాసాన్ని ఈ లోకములో ఏదేమీ చేయలేదు. ఫెయిత్ ఈజ్ అది విశ్వాసం అంటే. కనుక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువుకోవాలి. 11వ అధ్యాయం మన కళ్ళ ముందు ఉంటే ఫెయిత్ విశ్వాసాన్ని బట్టి 90 ఏళ్ళు ఆమె బిడ్డను కన్నింది, శారా. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం అంతా మునిగిపోతే నోవా విశ్వాసాన్ని బట్టి ఓడగట్టుకొని రక్షణ పొందాడు. అట్లా చెప్పుకుంటూ పోతాడు కదా. విశ్వాసము ఈ భూమి మీద దాన్ని కాల్చేది, దాన్ని పగలగొట్టేది ఏదీ లేదు. కనుక ఒరే రాజా, మా శరీరాలు కాలిపోతాయి కానీ మా ఫెయిత్ అయితే కాలేదంటే, మేము చచ్చిపోతాం కానీ మా విశ్వాసాన్ని నువ్వు చంపలేవు. యూ కెన్ కిల్ అస్ బట్ యూ కెనాట్ కిల్ అవర్ ఫెయిత్. ఎంత గొప్ప సాంగం అండి వాళ్ళ యొక్క సాక్ష్యము. తీసుకున్నారు, కట్టేసి తీసుకెళ్ళి అగ్నిలో వేశారు. అగ్నిలో వేసిన తర్వాత మనందరికీ తెలుసు, పేలాలు అంటారండి మామూలుగా, పాప్కార్న్ కదా. పాప్కార్న్ దాంట్లో వేస్తే ఏమైంది, పట్టు అంటారు, అవునా? అట్లా చాలాసార్లు ఈరోజు పాలు పొయ్యి మీద పెట్టి స్త్రీలు పట్టు పనిపించేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చాలాసార్లు కిచెన్లోకి వెళ్తే పట్టు అంటుంటుంది. ఏంటంటే మిల్క్. మా ఇంట్లోనే కాదు, చాలా ఇంట్లలో. కనుక కొన్నిసార్లు ఏదో పెడితే పైన వాసన వస్తూ ఉంటుంది. ఏంటంటే చిమ్నీ లేదు కానీ కింద ఏదో మాడి అన్నం పెడతారు, బ్రెడ్గా దించుతారు కిందికి టోస్ట్గా. సరే, ఎలాగునా ఆలోచించండి. ఆ యొక్క పేలాలు లేకపోతే పాప్కార్న్ పట్టు మనంటే ఎంతది 7 అంతల అగ్నిలో. కనుక వీడు అనుకున్నాడు ఏం కనుక కాలిపోతారని. ఏం కాలిపోలేదు, వాడు వెళ్ళిపోతుండొచ్చు. రాజు ఇట్లా వెళ్తూ ఉంటుంటే ఏమీ శబ్దం రాలేదు, టప్పు లేదు, టప్పు లేదు. వాళ్ళకి డౌట్ వచ్చి వెనక్కి పోయి చూసి ఉంటారు. రాజా ఆగు అన్నారు. ఇందాక ఇప్పుడు వేసాము వీళ్ళని ముగ్గురిని, వాళ్ళు కాలలేదు కాదు కదా, అట్లా ఉన్నారు. మేము ముగ్గురు వేసాం, 4 కనిపిస్తున్నారు అంటే వాడు ఏం చేసి ఉంటాడు, కళ్ళు తుడుచుకొని అట్లా ఆన్ చేసి ఉంటారు కదా. మీరు కూడా చాలాసేపు టీవీలు సినిమాలు చూసి ఏం చేస్తారు, మంచిగా చూసుకొని మళ్ళీ క్లియర్గా కనపడాలి కదా. ఎందుకంటే సీరియల్లో ఇంత కూడా పోకూడదు కదా, అన్నీ చూస్తారండి. ఇక జ్యువెలరీ షాప్కి వెళ్తే మాత్రము దగ్గరికి బయట చూసుకుంటారు కదా, కళ్ళు మంచిగా ఉండాలి కదా చూసుకోవాలంటే. సరే, వాడి పరిస్థితి అది కాదు కానీ అక్కడ 3 వేస్తే 4 అయిపోయే వరకు వాడు ఎవరు ఈ 4 అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ అగ్ని గుండంలో వారి యొక్క బట్టలు కాలలేదు, బట్టల కింద ఉన్న చర్మం కాలేదు, చర్మం కింద ఉండే మాంసం కాలేదు, మాంసంలో ఉండే ఎముకలు కాలేదు, కనీసము తల వెంట్రుకలు కాలలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. దేవుడు వారిని అగ్ని గుండంలో నుంచి రక్షించాడు అని బైబిల్లో స్పష్టంగా ఉంది. 3వది చూసి మనం ముచ్చటగా ముగిస్తాము. దేవుని యొక్క వాక్యములో ఇదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3 నుంచి 6. 1వ అధ్యాయం చూసాం, 3వ అధ్యాయము 3 కనుక ఇంకొక 3 చాప్టర్స్ జంప్ అయ్యి 6th చాప్టర్లో ఏమంటుందంటే, ఈ దానియేలు ఆయన 3 సామ్రాజ్యంలోని 3 రాజులకండి, నెబుకద్నెజరుకి, ఆయన దర్యావేషుకి, కోరెషు కాలం వరకు హీ వాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. కనుక ఈరోజు ప్రపంచంలో ఈ రికార్డు ఎవ్వరికీ లేదు. ఒకవేళ గిన్నిస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఒక దానియేలుకే ఉంటుంది, ఎవరైనా సరే కదా. ఇప్పుడు మోడీ గారి దగ్గర ఉండే ఆ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన ఇంకొకళ్ళు వస్తే వెళ్ళిపోతారండి కదా. అంటే ఏ ప్రభుత్వానికి వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ప్రపంచంలో ఒక గొప్ప సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం, నెబుకద్నెజరు దగ్గర ఉన్నాడు, దర్యావేషు దగ్గర ఉన్నాడు, కోరేషు కాలం వరకు అతను ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడంటే సచ్ ఎ గ్రేట్ మ్యాన్. ఈ భూమి మీద ఎంత ఇంటెలిజెంట్, ఎంత ఐఏఎస్లు అంటారు కదా, వాళ్ళకి అంతకంటే ఎంత జ్ఞానం ఉందో ఇలా ఉంది. అలాంటి మహాజ్ఞానవంతుడైన దానియేలు అతని యొక్క జీవితంలో దర్యావేషు కాలంలో ఇంకొక సంఘటన జరిగింది. బైబిల్ చెప్తుంది చూడండి. ఆ రాజ్య సంబంధమైన అధిపతులుగా ఉండుటకై తన రాజు 120 మంది అధిపతులను నియమించటకై దర్యావేషునికి ఇష్టమయ్యారు. వారిపైన 3 ప్రధానులుగా నియమించాడు. ఆ 3లో దానియేలే ముఖ్యుడు. ఆ తర్వాత రాజునికి నష్టం కలగకుండా అధిపతులు వాళ్ళకి లెక్కపు చెప్పాలి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై
ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొందినవాడై ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించాను. అందుకు ఆ ప్రధానుల అధిపతులు రాజ్యపాలన విషయంలో అందుకు అని వదిలేస్తున్నాండి. మీరు తర్వాత చదువుకోండి. 120 సంస్థానాల అధిపతులు ఉన్నారు, వాళ్ళ మీద 3 అధికారులు ఉన్నారు. ఆ 3లో మళ్ళీ చీఫ్ దానియేలు అని, ఆయన చాలా జ్ఞానవంతుడని, చాలా గొప్పవాడని చూసినప్పుడు వెంటనే ఆ బైబిల్ అట్లా ఏం రాస్తుందంటే, ఆ యొక్క 120 సంస్థానాల సంస్థానాధిపతులు అధిపతులు వాళ్ళందరికీ దానియేలు ఇష్టం లేదండి. ఎందుకు దానియేలు ఇష్టం లేదు? ఫస్ట్ దానియేలు ఇష్టం లేదంటే, అతడు నీతిమంతుడు, అతడు యథార్థవంతుడు, పని పట్ల చాలా శ్రద్ధ కలిగిన వాడు. అంతేకాదు ఆయన చాలా ప్రఖ్యాతి పొందటానికి జ్ఞాన వివేకంలో కలిగినవాడు. ఒక మనిషి మనల్ని ఎందుకు మనం చూసి జలసి అంటే ఎందుకు ఈర్ష్య ఇదవుతారండి చెప్పండి కదా? వాళ్ళలో లేనిది మనలో ఉన్నందుకే ఈర్ష్య. కనుక ఆ ఈర్ష్య అనేది అది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే, చివరికి ఈరోజు కుల వ్యవస్థ వస్తే నా కూతురు వేరే వాడిని చేసుకుంది, పురుషుడినే చేసుకుంది, అయినా మటుకి ఈర్ష్య అల్లుడైనా చంపిస్తున్నారు కదండి. ఇంత దుర్మార్గత అనేది ఈరోజు ప్రపంచంలో ఉందంటే, దానియేలు గొప్పవాడు, మంచివాడు, సీనియర్, అతన్ని రాజు పెట్టుకుంటే ఎందుకు బాధపడాలి కదండి? మనకంటే ఎవరికైనా ఎక్కువ మార్క్స్ వచ్చింది, మనం ఎందుకు బాధపడాలి? మనం చదివితేగా రాస్తేగా ఎగ్జామ్ ఏమన్నా. ఎవరికో మంచి మార్క్స్ వచ్చినాయని, ఎవరో బాగున్నారని ఎందుకు బాధపడాలండి? బాధపడకూడదు. వాళ్ళని చూచి మనం అట్లా ఉండాలని ఆశపడాలి. ఈ దుర్మార్గులు 125 మంది ఎందుకు వాళ్ళు ఇష్టపడలేదు తెలుసా అండి? ఫస్ట్ దానియేలు యూదుడని గుర్తుపెట్టుకోండి. మనం కూడా ఆఫీసులో క్రిస్టియన్ అని పక్షపాతం చూపిస్తారు, ఆ యొక్క ప్రాంతాల్లో పక్షపాతం చూపిస్తారు, చాలా చోట్ల అండి. ఇది కామన్ భూమి మీద గుర్తుపెట్టి యేసుప్రభు ఎప్పుడో చెప్పాడు, మీరు లోకం చేత ద్వేషింపబడతారు. అది ఆశ్చర్యపోదు. లోకం మొదట నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని ద్వేషిస్తుంది. మీరు లోకము ద్వేషిస్తుంటే లేకపో ప్రేమ కొరకు పోయారా నాకు దూరం అయిపోతారు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబిడమము. లోకము స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? లోకమంతా చెడిపోయింది కనుక దాన్ని స్నేహిస్తే నాకు శత్రువులు అయిపోతారు. నన్ను ప్రేమిస్తే, నేను మిమ్మల్ని ప్రేమిస్తే న్యాచురల్గా లోకం మిమ్మల్ని ఏమీ బాధపడకూడదు అంటే అస్సలు బాధపడకూడదు. అలాగున స్పష్టమైన బోధ బైబిల్లో ఉండి దానియేలుకు తెలుసు వీళ్ళంతా నన్ను వ్యతిరేకిస్తున్నారని, వాళ్ళకి నేనంటే ఇష్టం లేదని దానియేలుకు తెలుసు. అట్లని చెప్పి కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు ఏదైనా ఒక దేవతకు పూజ చేసి దీపం తిప్పారనుకో, పోయి వాళ్ళు చేయలేదు. మన క్యాండిడేట్లు ఎన్నో ఉన్నాయి, క్రిస్టియన్ క్యాండిడేట్లు దీపం తీసుకునే వాళ్ళు ఉన్నారండి. పెడితే ఎంత భయంకరం అంటే, ఆ ఆచారాలు అవసరం లేదు మనకు. మన దేవుడు మనకు ఉన్నాడు, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోవాలి, తినాలి, వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి. కానీ మన విశ్వాస విషయం వచ్చినప్పుడు మాత్రం స్పష్టంగా చెప్పాలి, మనకు కుదరదు, అది మీరు చేసుకోండి. దానియేలుని ఎందుకు ద్వేషిస్తున్నారంటే, ఉట్టి జ్ఞానవంతుడు మాత్రమే కాదండి, అతడు యూదుడు, వీళ్ళ ఆచారాలు ఆచరించాడు, వీళ్ళ యొక్క కట్టుబాట్లకు రాడు. ఎందుకంటే దేవుడు అంత కృపనిచ్చాడు కనుక. దానియేలు అలాగున ఉన్నప్పుడు అతన్ని ఏ విషయంలో అయినా పట్టుకోవాలనుకున్నారు. ఒక్క వచనం చదివిక నేను ముగిచ్చేస్తాను చూడండి. 6వ అధ్యాయంలోకి వచ్చేస్తే దేవుని ఒక వాక్యం చెప్తుంది, అతనిలో తప్పు పట్టాలండి. 4వ వచనంలో, ప్రధానుల అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఒక నింద మోపాల నుండి తనకు తగిన హేతు కనిపెట్టిండ్రు. కానీ దానియేలు నమ్మకస్తుడు, ఏ నేరమైనా ఏ తప్పైనా చేయనివాడు కాడు కనుక దానియేలులో తప్పైన లోపమైన కనుగొనలేపారు. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి, అది రౌండ్ చేసుకోండి, దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయంలో లోపము కనుగొనలేకపోయారు కనుక దాన్ని ఆస్కారం చేసుకొని దాని నుంచే ఒక కుట్రను పన్ని, ఆ కుట్రతోటే వాళ్ళు దానియేలుని చంపాలని ఉద్దేశించి రాజు దగ్గరికి వెళ్ళారు. 125 మంది వెళ్ళి రాజు దగ్గరికి, మన దగ్గర తెలుగు భాషలో కట్టకట్టుకొని పోయారంటారు కదా, అట్లా కట్టకట్టుకొని పోయి రాజా అన్నారు. ఏంటి అంటే, ఆ రాజు బహుశా చెప్పి ఉంటాడు. ఆ రాజుకు చెప్పారు, అయ్యా ఈ భూమిని ప్రపంచాన్ని అంతా నేలుతున్నవాడు నీవు కాక దేవుడు ఎవరు? నీవు తప్ప ఎవరు దేవుడు? అంత గొప్పవాడవు, పూజకు కానీ ఆరాధనకు కానీ అర్పణలకు కానీ మహిమకు నువ్వే గనుడవు అని చెప్పి అలాగనేం చేసేసారు. ఉందా మీ ఇంటి దగ్గర మునగ చెట్టు? ఎక్కండి మునగ చెట్లు, మునగ చెట్లు ఎక్కిస్తారండి. దాన్ని మన భాషలో బిస్కెట్ అంటారు. బిస్కెట్ హీరోస్ ఈ చర్చిలో చాలామంది ఉన్నారు. టక్ మనగానే బిస్కెట్ వేస్తారు. నేను చెప్తాను, నాకు బిస్కెట్ ఏది, నేను కుక్కను కాదని చెప్తా. నాకు ఛాయ్ తాగిపించండి, నేను మనిషిని అంట. కుక్కలు ఛాయ్ తాగవు, ఏదో బిస్కెట్లు కదండి. చాలాసార్లు ఒక వ్యక్తులు మనల్ని పొగుడుతున్నారంటే ఈ బైబిల్ చెప్తుంది, మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ. చెప్పండి అందరు నాతోటి, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు పొగిడినప్పుడు మీకు శ్రమ.
దానికి రివర్స్ మనది. మనం పొగుడుతుంటే ఏమనుకుంటున్నామండి, అంతా చాలా ఏం కాదు అసలు. పొగిడిన తర్వాత మన పని తీస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎవ్వడి పొగడతా మనకు అవసరం లేదు. అది యథార్థంగా ఉంటే పర్వాలేదు, కానీ అది మించిందంటే అది తెలుగు భాషలో ఇప్పుడు కనుక్కున్న పేరు కొత్తది బిస్కెట్ కదండి. వీడు బిస్కెట్ వేస్తున్నాడు అంటారు. కనుక ఈ 120 సంస్థానపతులు రాజు దగ్గరికి వెళ్ళి రాజా అది ఇది అంటున్నారు. వాళ్ళు రాజును ప్రేమించి కాదు, అది నిజంగా రాజుకు ఆ శక్తి మహిమ ప్రభావాలు ఉన్నాయని కాదు, కానీ రాజును ప్రేమించట్లేదు, కానీ దానియేలును ద్వేషిస్తున్నారు కనుక రాజును పొగుడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది బైబిల్లో వాస్తవాలు ఇవి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలాసార్లు ద్వేషము ఇంకొక వైపు అది ఘనతగా ఉంటుంది. వీళ్ళలో ద్వంద్వ మనస్సు ఉంది. దానియేలును ద్వేషిస్తున్నారు కనుక రాజు మంచోడని కాదు, రాజు జీతాలు ఇస్తున్నాడని కాదు, అట్లా పొగిడి ఏం చేస్తున్నారంటే వాళ్ళు దానియేలుకు విరుద్ధంగా ఒక కుట్ర పన్ని దానియేలును చంపాలని ఒక ప్లాన్ వేశారు. దానికి చాలా సింపుల్ అండి, మీరు చదువుకోండి. 30 దినాలు, ఇప్పటి నుంచి 30 దినాలు ఈ నెబుకద్నెజరు ఏలుతున్న బబులోను సామ్రాజ్యం అంతట్లో ఏ భాష వాడైనా, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ జాతి వాడైనా, ఏ ప్రాంతం వాడైనా ఒక పని చేయాలి. ఏం చేయాలి? అతను ఈ యొక్క సమయంలో రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు అని చెప్పి ఏం చేశారు. అప్పుడు రాజుకి చాలా హ్యాపీగా ఉంది. దానికి రాజు చుల్లు కుషదు, బా నిజమేనేమో అనుకుంటే చాలామంది అండి మనల్ని కూడా ఎక్కిస్తూ ఉంటే ఎంత నిజమో అనిపిస్తుంటుంది కదండి. చాలామందికి మనుషులకు పొగడితే ఇష్టం అండి. కనుక ఎంత పొగడతా అంటే నిన్నైతే మీటింగ్ అయిపోగానే సిఐకి ఆళ్ళీలకు షాల్వాలు పట్టుకొచ్చారు. నేను వెనుక పక్కన దూరి అటు బయటికి వెళ్ళిపోయాను ఫోన్ తీసుకొని. దేవా నాయన వద్దురాయన. ఎందుకనంటే చాలా మనిషికి షాల్వా కప్పినా, అది చేసినా, బొకేలు ఏదో హ్యాపీనెస్ అండి. కానీ నేను చాలా దుఃఖపడతాను. నాకు సిలువగా అనిపిస్తుంది, నీకేమిచ్చింది ప్రభా ఈ లోకం? నువ్వు ప్రేమించావు, స్వస్థపరిచావు, ఆదుకున్నావు, ఆదరించావు, వాక్యం చెప్పావు, దయ్యాన్ని వెలగొట్టావు, ఎంత నీకు చేస్తే నీకేమిచ్చింది లోకము? మేకు లేచి కొట్టి పారేసిందండి. ముళ్ళు కనుక, ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడలేదు. ఎన్ని చేసినా ఈ లోక పొగడతలు అక్కర్లేదండి. కనుక నాకు సిలువగా అనిపిస్తుంది. కనుక సిలువలు వేసినప్పుడు బట్టలేవు, నాకు శాలువ ఎందుకండి? నాకెందుకండి శాలువ? నేను దేవుని సేవకుండి, దేవుడు ఎప్పుడో తర్వాత ఇస్తాడు. నాకు ఎన్నో కిరీటాలు ఉన్నాయి, అవన్నీ నాకు బైబిల్లో తెలుసు. కనుక అలాగున్న శాల్వాలు కప్పటానికి చర్చెస్లో, ఆ తర్వాత సత్కారాలు, సంస్కారాలు, అవన్నీ ఎందుకండి బైబిల్ చెప్తుంది. కనుక నాతోటి వేపిస్తారేమో నాకు ఒక డౌట్ వచ్చింది. ఆత్మలో నడిపింపబడ్డాను నిన్న సాయంత్రం. నేను దేవుడు అజయ్ 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 అండి, ఏంటి ప్రభా నడువు, బయటికి నడువు, వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళి అని చెప్తున్నాడు. మెల్లగా ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోతే రంజిత్, తర్వాత ప్రశాంత్ వచ్చారు బయటికి. చెప్తున్నాను, ఈ యొక్క పొగడ్తలు ఈ లోకంలో మనకు కాదు. కనుక చాలాసార్లు దానియేలుని ద్వేషించి వీళ్ళని పొగుడుతున్నారు. ఆ యొక్క 30 దినాలు ప్రార్థన ఎవరికి చేద్దన్నప్పుడు బైబిల్లో ఈ మాట చదువుదాం చూడండి. 6వ అధ్యాయంలో ఈ మాట తీయండి. దానియేలు విషయమే రాయబడ్డ మాట, మంచి మాట చూడండి. 10వ వచనం, ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, గట్టిగా చప్పట్లు కొడదామండి. తెలుసుకున్న తర్వాత కూడా ముమ్మాళ్ళు మోకాళ్ళకి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత రాజు దగ్గర తీసుకెళ్లారు. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పి రాజు కూడా ప్రయత్నం చేశాడు దానియేలుని విడిపించాలని, కాలేదు. రాత్రంతా రాజు నిద్రపోలేకపోయాడు. ఆ యొక్క దానియేలు సింహాల గుహలో పడేసినప్పుడు తెల్లవారు వెళ్ళి దానియేలు దగ్గరికి అడిగి, దానియేలు నీవు సేవించిన దేవుడు నిన్ను రక్షించనా అంటే అన్నాడు, రాజు చిరంజీవి అవును కనుక నేను నా దేవుని దృష్టికి యథార్థవంతుడు కనుక దేవుడు తన దూతను పంపి నన్ను కాపాడాడు రాజా అన్నప్పుడు, మీకు వ్యతిరేకంగా, నా దేవునికి వ్యతిరేకంగా కూడా ఏం చేయలేదు నేను. ఇది కుట్ర, ఇది జరిగింది. నీకు వ్యతిరేకంగా మనం చేశానా? నేను ఇంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయ్యి నేను ఏదైనా గుటాలలో ఇరుక్కున్నానా? నా మీద ఏదైనా ఒక స్కామ్ ఉందా కదా? 2G స్కామ్, 3G స్కామ్ వెళ్ళిపోయినాయి, ఇప్పుడు 5G దాకా వచ్చినాయి కదా. ఎన్ని స్కామ్స్ అండి ఇండియాలో మినిస్టర్స్ మీద కదా, ఎన్ని స్కామ్స్, ఎన్ని ఘోటాలాలు కదా. ఎంత భ్రష్టం అంటే ఎవడు చూసినా దొరుకుతున్నాడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు. మచ్చ లేకుండా దానియేలు అంటే రాజ్యాన్ని ఎంత బాగా పరిపాలించాడు, ఎంత బాగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు దానియేలు. ఏదైనా రాజ్య సంబంధమైందా? నన్ను పట్టుకపోయి దీంట్లో వేశారు. రెండోది, నా దేవుడికి కూడా నేను వ్యతిరేకంగా ఏం చేయలేదు. నేను నా దేవుడికి వ్యతిరేకంగా అంటే నేను ప్రార్థన చేయాలి, నా ప్రజల విమోచన నాకు ఇష్టము, నా ప్రజల విడుదల నాకు ఇష్టము, నా ప్రజల యొక్క దేశమైన ఇశ్రాయేలు యెరూషలేము తిరిగి అది పాత స్థితిలోకి రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నా దేవుడికి కూడా వ్యతిరేకంగా నేను చేయలేదు, నీకు వ్యతిరేకంగా చేయలేదు, కానీ నన్ను కుట్రతో ఇక్కడ వేసేసింటారు. కానీ వాళ్ళ మీద ఏమి తప్పు చెప్పలేదండి కదా. బయటికి వచ్చాడు. ఆ తర్వాత రాజు వెంటనే ఆజ్ఞాపించాడు 120 మందిని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని, బైబిల్ ప్రకారము 500 మందిని సింహాల బోన్లో వేస్తే అవి సింహాలు ఏం చేసినాయంటే అవన్నీ కూడా లెగ్ పీసు నీకు,
కదా, మౌత్ పీసు నాకు కదా, నాకంటే నాకి పారేయడమే. ఇంకా ఒక్కసారి 500 ప్లేట్లు మనకు బిర్యానీ పెడితే ఎట్లుంటుంది? అబ్బా కదా, చూసారా దేవుడు ఎంత మంచి దేవుడు చూడండి కదా. ఈ కుట్ర బన్నుతున్నారు, ఇక్కడేమో సింహాలకు ఆకలేస్తుంది. కుట్ర పడుతున్నారు, అంత ఆకలేస్తుంటే పడక ధాన్యాలు అలాంటి బక్కోడు ఒకడు పడ్డాడు దాంట్లో. ఆయన దగ్గరికి పోదామంటే దూతలు ఉన్నాయి, వాటికి ఎంత ఆకలేస్తుంది. ఆ యొక్క సింహాలకు ఎంత ఆకలేస్తుందండి, నకలాడుతున్నాయి. అవి ప్రార్థన చేసి ఉంటాయి దేవుడికి, ప్రభువా ఏంటి ఫాస్టింగ్ ప్రేయర్స్ టూ మచ్, ఇది ఎంతో తిన్నాం ఇప్పుడు బంద్ అయిపోయింది ఏంటి అడిగినప్పుడు దేవుడు చెప్పింటాడు, లైన్స్ ప్లీజ్ వెయిట్, కొంచెం ఆగండి అంతే కదా. ఆగిన తర్వాత 500 మంది వచ్చి పడ్డప్పుడు జుట్టుతో పాటు తినేసి ఉంటాయి. దేవుడు ఎంత మంచి దేవుడు, ఆకలిగా ఉన్న వారికి ఆహారం తెచ్చే దేవుడు కనుక చక్కగా ఇచ్చేసాడండి. దేవుడు పోషిస్తాడండి, అన్నింటినీ పోషిస్తాడు. ఆ యొక్క సింహాలకు 500 ప్లేట్స్ దొరికినాయండి. ఒక్కొక్క ప్లేట్ పెద్దది ఉండొచ్చు, చిన్నది ఉండొచ్చు, కానీ మొత్తం తినేసేసాయి. కనుక దేవుడు ఆయన న్యాయవంతుడు కనుక ఇది ఇక్కడికి వదిలిపెట్టేస్తాం. కానీ ఇంకొక దాంట్లోకి పోకుండా బైబిల్లో ఈరోజు నేను చెప్పాల్సిన సత్యం ఇక్కడ నుంచి 2-3 నిమిషాల్లో స్పష్టంగా చెప్తాను, వినండి. ఇవన్నీ తెలియని వారి కొరకు కొంచెం చెప్పాల్సి వచ్చిందే తప్ప ఈ తెలిసిన వాళ్ళు ఉంటే ఈ యొక్క బైబిల్లోని ఈ కథలు లేకపోతే ఈ యొక్క చరిత్ర తెలిసి ఇంతసేపు నేను చెప్పేవాడిని కాదు. డైరెక్ట్గా చెప్తున్నాను చూడండి. నీ బ్రతుకులో నా బ్రతుకులో చాలాసార్లు మనం ఏమంటున్నామంటే, నేను దేవుని యొక్క సన్నిధిలో కానుకలిస్తూ ఆనందిస్తూ అర్పిస్తూ ఉపవాస ప్రార్థన చేస్తూ ఎన్ని చేస్తున్నా దేవుడు నాకేమీ చేయట్లేదు. దానికి 100% జవాబు ఈరోజు 3 చూపిస్తాను నేను. మొట్టమొదట బైబిల్ ఏం చెప్తుందంటే, దానియేలు మొదటి గ్రంథములో దేవుడు 10 రెట్లు వాళ్లకు ఆ యొక్క జ్ఞానం ఇచ్చి కానీ ఆ యొక్క స్థితికి ఎందుకు తీసుకెళ్ళాడంటే, బైబిల్లో ఒక మాట ఉంది, దాని పేరేంటి తెలుసా అండి? తరువాత, ఆఫ్టర్ వర్డ్స్ అనే ఒక మాట ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ వర్డ్స్ 79 టైమ్స్ ఉంది బైబిల్లో. 79 సార్లు ఆఫ్టర్ వర్డ్స్, తరువాత అనే మాట ఉంది. కనుక బైబిల్ చెప్తుంది, నీవు దేవుణ్ణి నమ్మినంత మాత్రాన, దేవుణ్ణి పూజిస్తున్నంత మాత్రాన, దేవుణ్ణి సేవిస్తున్నంత మాత్రాన, నీకు అనేక కష్టాలు వచ్చిన సమయంలో, ఇబ్బంది సమయంలో, నువ్వేమీ చేయలేని సమయంలో, సంకట సమయంలో ఉన్నప్పుడు దేవుడు ఏమీ చేయడు. నీవు చేయవలసింది అదేమిటంటే, ఆ యొక్క అష్పరస్ను పిలిచి చెప్పాడు, మేము తినకుంటే బాగుంటుంది అనుకోలేదు. తినకుండా ఏం చేద్దాం, రాజు బల్ల నుంచి తీసుకొస్తారు, పెడతారు, మెల్లగా కింద పడేద్దాము, పక్కకు పెట్టేద్దాము అని, పిల్లలు నోట్లో ట్యాబ్లెట్ వేస్తే దాచిపెట్టేస్తారు కదా, అట్లా ఏదో తప్పించుకుందాము అని అలాంటి గిమ్మిక్స్ ఏం చేయట్లేదండి. పోదాం, రాజు దగ్గరికి పోదాం, మాకు ఈరోజు కడుపు నొప్పి, తినలేము, లేకపోతే ఇది పడట్లేదు, మేము తినలేము అని చెప్తూ, లేకపోతే మేము ఈ టైంలో ప్రేయర్లో ఉంటాము, అజాలో ఉంటాము, నమాజ్లో ఉంటాము, ప్రేయర్లో తర్వాత తింటాము అని చెప్పి అవి తీసుకెళ్ళి దేంట్లో పడేసి అట్లా చేయలేదండి. ఓపెన్గా చెప్తున్నారు, అయ్యా మేము ఇది తినలేము, మేము శాకాధాన్యం తింటాం, మాకు పెట్టి చూడు అని చెప్పి ఆ యొక్క స్థితికి అటు ఆయన నష్పనజుని ఇబ్బందిలో పెట్టకుండా అతని ఉద్యోగం కూడా కాపాడబడాలి కనుక వాళ్ళు శాకాధాన్యం తిని ఆ తర్వాత ఆ జ్ఞానం పొందారంటే, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అండి? నీ లైఫ్లో నువ్వు ఎన్ని అనుకున్నా వేస్ట్, నువ్వేం చేయాలి దాన్ని అటు తర్వాత అంటే ప్రతిఘటించిన తర్వాత. మొదటిది మనం ఈరోజు ప్రతిఘటించిన తర్వాత వాళ్లకు దేవుడు ఆహారం తినాల్సిన అవసరం లేకుండా చేశాడు. శాకాధాన్యాలు తిని 10 టైమ్స్ వాళ్ళు ఆనాడు వరల్డ్లో టాప్ ఆ రోజు. ఎందుకంటే బబులోన్ ఆ రోజు ఎంపైర్, అది అదొక చిన్న కింగ్డమ్ కాదు, అది ఎంపైర్, అది సామ్రాజ్యం. కనుక ప్రతిఘటించిన తర్వాత నీ బ్రతుకులో చాలాసార్లు ఏదైనా ఇస్తే ప్రతిఘటించట్లేదు, నువ్వు ప్రతిఘటించిన తర్వాతనే దేవుడు నీకు అది చేస్తాడు. అది మొదటి భాగము. రెండవది బైబిల్లో చూడండి, 3వ అధ్యాయంలో బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ యొక్క బైబిల్ చెప్తున్న రీతిగా వీళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజు ఆజ్ఞ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు రాజు మొహం మీద బైబిల్ చెప్తుంది తిరస్కరించిన తర్వాత, సమ్టైమ్స్ యూ హ్యావ్ టు డినై ఇట్, తిరస్కరించాలి. మా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మేము దీన్ని మొక్కలేము. వీళ్ళు అక్కడి దాకా వెళ్ళినాక ఆ తర్వాత ఎవరో వచ్చి కాపాడటానికి లేకపోతే ఇంకేదైనా చేద్దామని అస్సలు అనుకోలేదండి. ఆ యొక్క 3 వ్యక్తులు, అనన్య మిషాయల్ అజరియా అన్నారు, రాజానికి ఉత్తరం ఇచ్చడం కూడా మాకు అవసరం లేదు, కానీ ఇదిగో మేము ఈ దేవతను మొక్కము. తిరస్కరించిన తర్వాత
నీ బ్రతుకులో ఎన్ని నీ యొక్క జీవితంలోకి వస్తాయి, నువ్వు తిరస్కరిస్తున్నావా? తిరస్కరించిన తర్వాతనే దేవుడు నీకు ఆ యొక్క మేలు చేస్తాడు. తిరస్కరించినట్టు కాదు, తిరస్కరించాలంతే. అంత పెద్ద రాజు ముఖం, వాడి శక్తి, వాడి బలము, వాడి సైన్యము అగ్ని గుండాన్ని చూసి భయపడలేదండి. తిరస్కరించిన తర్వాతనే దేవుడు అగ్నిగుండంలో కాపాడాడు. మొదట ప్రతిఘటించిన తర్వాతనే 10 రెట్లు వాళ్ళకు ఆశీర్వించాడు. తిరస్కరించిన తర్వాతనే ఆ యొక్క అగ్ని గుండంలో వాళ్ళని కాపాడాడు. మూడవది దానియేలు యొక్క జీవితంలో చూస్తే, వీళ్ళ జీవితంలో చూస్తే మూడవది బైబిల్ చెప్తుంది, తన పద్ధతిని అవలంబించిన తర్వాతనే. తన పద్ధతి అంటే తన ప్రార్థన మానుకోకుండా అలాగునే ప్రార్థన చేస్తున్నందుకే, అంతే తప్ప దేవుడు అతన్ని వేరేగా కాపాడు. ఈ అటు తర్వాత అంటే అతడు ప్రార్థన తన పద్ధతిని అనుసరించిన తర్వాతనే సింహాల బోన్లో పడ్డాడు, కానీ దేవుడు రక్షించాడు. స్పష్టమైన బైబిల్లో ఈ దానియేలు గ్రంథం చదువుతుంటే దేవుడు బయలుపరుస్తున్న సత్యాలు ఇవి. నీ లైఫ్లో ఎన్ని అడుగుతున్నావు, ఎన్ని ఇచ్చేస్తున్నావు, కానీ దేవుడు ఒక విషయం దగ్గర, ఒక స్పాట్ దగ్గర, ఈ బిడ్డ ఏమైనా చేస్తే నేనేమైనా చేయొచ్చు అని అనుకుంటుంటాడు, కానీ నీకు ఏమీ లేదు. ఏమీ లేకుండా ఉన్నప్పుడు అది వీలు పడదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. ఇది ఒక 20 సంవత్సరాల క్రితము మా ఇంట్లో నేను కూర్చుంటే మా అమ్మ కూర్చొని ఏంట్రా అట్లా ఉన్నామంటే, ఏం లేదమ్మా, అక్కడ అన్నోజిగూడలో చర్చ్ బిల్డింగ్ కడుతున్నాము, ఆగిపోయింది, డబ్బులు లేవు, గోడలెత్తి ఆపేశాం, మరి ఏం చేయాలని అడిగితే మా అమ్మ అంది, ఏం చేస్తారంటే, ఏం చేయను, నేను దేవుని వైపు చూస్తున్నాను, దేవుడు ఇస్తాడంటే అని చెప్పి అనుకున్న తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ నేను అన్నోజిగూడ గట్కేశ్వర్లో అప్పుడు కడుతున్నాము, ఆలయం కడుతున్నాము, మందిరం కడుతున్నాము, మళ్ళీ నేను ఇంటికి వచ్చాను, అయిపోయిన డబ్బులన్నీ క్లోజ్. అప్పుడు మా అమ్మ ఈ ఒక రోజులో ఆలోచించుకొని ఏం చేసిందంటే, నేను వచ్చేవరకు రెడీ అయ్యింది కనుక, మా అమ్మ చక్కగా టీచర్ కనుక రిటైర్డ్ టీచర్, రెడీ అయ్యి అమ్మ ఎక్కడికైనా వెళ్తున్నావు అంటే, లేదురా నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను. నన్ను ఎక్కడ తీసుకుపోతావన్నా అని అంటే, నేను తీసుకెళ్తాను, నువ్వు కూడా కొంచెం రెడీ అయ్యి రాపో అంటే, నేను అన్నాను ఎందుకు అని అంటే, నువ్వు రెడీగా అనంది. సరే మా అమ్మ కదా అనిపోయి నేను రెడీ వచ్చిన తర్వాత అంటుంది, మనం పోదాం రా. ఎక్కడికంటే ఆ దిల్షునగర్లోనే ఒక రెడ్డి ఆంటీ అని ఉండేది, ఒక ఆమె చాలా ధనవంతురాలు, ఆమె కోటీశ్వరరాలు. వెళ్దామంది. ఎందుకంటే నువ్వు చర్చ్ బిల్డింగ్ కట్టిస్తున్నావు కదా, ఆమె దగ్గరికి వెళ్ళి మనం డొనేషన్ తీసుకుందాము. నేను కూడా చెప్పాను, ఇట్లా మా బాబు చర్చ్ బిల్డింగ్ కట్టిస్తున్నాడు, మందిరం కట్టిస్తున్నాడు అంటే, అవునా అని చెప్పి మా అమ్మకి కొంచెం ఫ్రెండ్స్ వాళ్ళు, పెద్ద ఏజ్ వాళ్ళు అన్నప్పుడు అని ఉట్టిగా అంది తప్ప ఏమనలేదు. అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది ఆమె, అంటే నేను వస్తానని ఆమె దగ్గరికి. సరే మా అమ్మ ఏం చేసిందంటే, వెళ్దాం పదా అంది. అంటే నేనైతే చెప్పాను, నేను రాను అన్నాను. ఎందుకనంటే నేను ఆమెను అడగను, నేను అడగటానికి నాకు ఇష్టం లేదు. ఎందుకనంటే ఒకవేళ ఇప్పుడు నేను తీసుకెళ్ళినా ఆమె డబ్బులు ఇవ్వచ్చు, డొనేషన్ ఇవ్వచ్చు, ఎవరిని చూసిస్తుంది? నీ ముఖం చూసిస్తుంది. రెండోది, నేను కూడా వాక్యం చెప్పేవాడిని వాళ్ళకు, అప్పుడప్పుడు వాక్యం చెప్పేవాడిని కనుక కొంచెం ఇవ్వచ్చు. కానీ మేము వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క ఆంటీ లేకపోతే ఆ యొక్క స్త్రీ ఏమనుకుంటుంది, వీళ్ళని ఎవడు కట్టమన్నాడు, నా దగ్గర వచ్చి పడ్డారు అని మనసులో కూడా అనుకోవచ్చు. మనసులో అయితే మనకు తెలియదు, కానీ ఏదైనా ఇవ్వచ్చు అంటే దులపచ్చు కదండి. ఇష్టమైన దగ్గర తీస్తారు, ఇష్టమైన దగ్గర దొరుకుతారు. అది తీసుకొని నేను సంతోషపడతానా? ఇక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది మా అమ్మతోటి. నేను రాను. నేను అన్నాను, ఆమె నన్ను మందిరం కట్టమనలేదు, ఆమె నన్ను సేవకు విలువలేదు, ఆమెకి ఏమీ సంబంధం లేదు దీంతో, నాకు సంబంధం నా దేవుడితోటి. మరి అది అట్లా వదిలేస్తా. నాకు సిగ్గు అయితే నా దేవుడికి సిగ్గు, నా సిగ్గు దేవుడికి సిగ్గు కావాలండి. ఈరోజు పిల్లలు ఫెయిల్ అయితే తల్లిదండ్రులు హాయిగా సీట్లు పంచుకొని తిరుగుతారా? వాళ్ళు బయటికి రారు, తల్లిదండ్రులు వస్తారండి. ఎందుకు? అది సిగ్గు. పిల్లలకు కలిగే సిగ్గు తల్లిదండ్రులకు కలుగుతుంది, న్యాచురల్. కనుక మన పిల్లలు సరిగ్గా లేకపోతే అది మనకు సిగ్గే కదా. మరి నేను అదే ఫీల్ అయ్యాను అంతే. ఆగేం గోడలు కట్టాం వదిలేస్తే అది సిగ్గు అంటే, నాకు సిగ్గు అయితే నా దేవునికి కూడా సిగ్గు కావాలి. ఆయనకేం కదలదా? కూర్చొని ఉంటాడా పైన మంచిగా? ఆయన ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. అయినా వాడికి ఫస్ట్ మందిరం కడుతున్నప్పుడే నేను అడిగితే తర్వాత మందిరం కట్టలేను, నేను నా ఫెయిత్ ఏదో పరీక్షించుకుంటున్నాను అని చెప్పినాక మా అమ్మ బ్యాగ్ అక్కడ విశ్లేషణ వినవరా అది మళ్ళీ అంది, నేను వెళ్తున్నా అంది. నువ్వు రావద్దు, నేను ఆంటీ దగ్గరికి వెళ్తాను. నేను చెప్పాను, నువ్వు వెళ్తే అక్కడ గోడలు కొలగొడతాను. నేను, నువ్వు వెళ్ళావా ఆంటీకి నాకు తెలుస్తుంది కదా, ఎందుకంటే ఇస్తుంది, ఆంటీ ఏదో ఇస్తుంది. నువ్వు వెళ్తే అక్కడ గోడలు కూడా కొలగొడతా అని చెప్పాను. నువ్వు ఇంతేరా, ఫస్ట్ నుంచి ఇంతేరా నువ్వు అసలు అని చెప్పి బ్యాగ్ కింద పడేసిపోయి లోపల కూర్చుంది. చాయ్ మళ్ళీ తాగుతాం కనుక తాగేసాం, కథక్కులో కూర్చున్నాం. మళ్ళీ ఏదో టీవీ పెడతారు. ఇంత లోపల మా అక్క కూతురు వచ్చింది, ఒక అమ్మాయి, అప్పుడు హైదరాబాద్లో ఉంది.
ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో యొక్క ఇటు సైడు ఉంటుంది ఆ కాలేజ్ పేరు షాదన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తుంది ఫ్యాకల్టీగా. వచ్చింది, మాయా నీకు గుడ్ న్యూస్ అంది. అంటే ఏంటి గుడ్ న్యూస్, నీకు పెళ్లి సెటిల్ అయిందా అన్న. వెళ్ళాను. ఇంకేం గుడ్ న్యూస్ అంటే, నీకు ఇంకేదైనా మంచి కాలేజీలో జాబ్ వచ్చిందా అట్లా అడుగుతూ ఉన్నాను. అది ట్రై చేసుకుంటాను. ఏమి లేదు గెస్ చేయి అంటుంది. చెప్పు తొందరగా చెప్పానంటే అని చెప్పి టక్మన్ తన పర్సులోంచి ఒకటి తీసిందండి. యూరోస్, 6,000 యూరోస్ అండి. ఏంటి అంటే ఇచ్చి అంటుంది 6,000 యూరోస్. మా తమ్ముడు అంటే వాడు టిట్టు పంపించాడంటే, వాడు యూరోప్లో ఉన్నాడు అప్పుడు. ఎందుకు పంపించాడంటే, నేను చెప్పాను అజయ్ మాయ ఇల్లు చర్చ్ బిల్డింగ్ కట్టిస్తున్నాడరా అని చెప్తే, అట్లా అని చెప్పి వాడు వెంటనే 6,000 యూరోస్ పంపించాడండి. పంపిస్తే అది నాకు వచ్చింది, చూపిస్తూ ఉంది, పోయి అది ఏదో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చెప్పే వరకు మా అమ్మ అక్కడ కూర్చున్నది. అక్కడ నా కళ్ళల్లోంచి నీళ్ళని వెంటనే, నువ్వు ఎంత గొప్ప దేవుడో ప్రభా. అక్కడ మా అమ్మ కూడా అక్కడే కూర్చున్నది, నేను అక్కడే కూర్చున్నాను మా హాల్లో. చూపిస్తుంది. మాకు జరిగింది మా అక్క కూతురు తెలియదు. మేము చూస్తూ ఉన్నాం, ముఖం చూస్తూ ఉన్నాం. నువ్వు ఎంత గొప్ప దేవుడో దేవా. ఆ రోజు ఆ డబ్బులు తీసుకెళ్తే ఆ యూరోస్ కన్వర్ట్ చేసి ఇచ్చింది. ఈ రోజు వరకు నేను సాక్ష్యం చెప్తున్నాను, మన లైఫ్లో ఏదైనా జరగాలంటే నువ్వు కరెక్ట్గా అటు తర్వాత, నేను ఆ రెడ్డి ఆంటీ ఇచ్చే ఆ యొక్క డొనేషన్ని తిరస్కరించిన తర్వాత దేవుడు మేఘాల మీద వస్తూనే ఉంది, ఆ డబ్బు వస్తూ ఉంది. ఇంజనీరింగ్ కాలేజీ నుంచి 6:30కు వస్తాయి బస్సులు. దిగింది దిల్షునగర్లో, పరిగెత్తుకొని నా దగ్గర తీసుకొస్తుందండి చెక్కది. ఎప్పుడు బైబిల్లో కార్యాలు జరుగుతాయంటే దేవుడు అన్నాడు అటు తర్వాత దేవుడు చేస్తాడు. నీ లైఫ్లో ఎన్ని రోజుల్లో దేవుణ్ణి నమ్ముకున్నా, ఎన్ని రోజులు పాటలు పాడినా, డూ వాట్ యు వాంట్, యు హ్యావ్ టు డూ. ఈ శాకాధాన్యం తిననన్న తరువాతనే దేవుడు వాళ్ళను ఆ యొక్క రాజ్యంలో స్థిరపరిచాడు. ఈ విగ్రహాన్ని మొక్కను తిరస్కరించిన తర్వాత అగ్నిగుండంలో వాళ్ళు కాపాడబడ్డారు. అరే నీ యొక్క విగ్రహం 30 రోజులు దేవుడు లేదు, ఏం లేదు, నా దేవుడికి నేను ప్రార్థన చేస్తాను. యెరూషలేము కిటికీలు తెరిచి శాసనము లిఖించబడిన తరువాతనే ప్రార్థన చేస్తేనే అతడు సింహాల బొన్లోంచి బయటకు వచ్చాడు. మన లైఫ్లో ఏది ఆటోమేటిక్ కాదండి. బైబిల్లో 79 టైమ్స్ ఉంది అటు తర్వాత జరుగుతుంది. నీ లైఫ్లో నేను అది ఇస్తున్నా కాదు, నీ జీవితంలో దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, ఎదురు చూస్తుంటాడు. ఈరోజు చెప్తున్నా, 20 ఏళ్ల తర్వాత నేను సాక్ష్యంగా చెప్పుకుంటున్నాను, దేవా ఆ రోజు నేను ఆ యొక్క డొనేషన్ నాకు అవసరమే లేదు తిరస్కరించినప్పుడు దేవుడు నాకు 6,000 యూరోస్ పంపించి నేను మందిరం కట్టాను. ఈరోజు ఎన్నో మందిరాలకు కూడా సహాయం చేస్తున్నాం. రీసెంట్గా హైదనగర్లో ఆ యొక్క మునుగునూరులో పాస్టర్ జోజీ గారికి కంప్లీట్ యొక్క స్టీల్ ఇచ్చాం ఆయన కట్టుకోవటానికి. ఆయన పాస్టర్ జోజీకి నేను తమ్ముడు సిహెచ్ ప్రవీణ్ స్టీల్ ఎత్తి వాళ్ళకి ఇచ్చి బిల్ పే చేసి వచ్చాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు నా బ్రతుకుల్లో ఆయన ఏం చేస్తాడో 3 వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి ఎవరైనా రాసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే బైబిల్లో గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వాక్యము ఆదికాండం 10:18 ఒకటి ఉంది. ఏమనుందనంటే, భూమి మీద ఈ యొక్క చెడిపోయిన వాళ్ళు, నెఫీలీయులు, అనాకీయులు, దుర్మార్గులు ఎప్పటి నుంచి ఉన్నారంటే ఆదికాండం 10:18 అప్పటి నుంచి కనానీయులు, అటు తర్వాత కనానీయులు విస్తరించిరి అని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పటి నుంచో బైబిల్ అలాగే ఆదికాండం 10:18 కనానీయులు విస్తరించిరి అని ఉంటుంది. కనుక ఆ తర్వాత బైబిల్ చెప్తుందంటే 1 కొరింథీ 15:23 బైబిల్ చెప్తుంది, క్రీస్తు ప్రథమ ఫలము, అటు తరువాత కడమ మృతులు బ్రతుకుతారు. చచ్చిన వాళ్ళంతా ఎప్పుడు బతుకుతారని నీకు ఒక పెద్ద క్వశ్చన్ ఉంటే బైబిల్ ఆన్సర్ ఇస్తుంది. 1 కొరింథీ 15:23 మృతులు ఆ తర్వాత లేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు అనే ప్రథమ ఫలం తర్వాత అని బైబిల్లో ఉంది. అంతేకాదు దేవుని యొక్క వాక్యములో మరి ఈ యొక్క అంతం ఎప్పుడు వస్తుంది అని అంటే మత్తయి సువార్త 24:14 ఉంది. మత్తయి సువార్త 24:14 భూమి మీద రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది అందరికీ, అటు తరువాత అంతము సమీపిస్తుంది. యేసుప్రభువు చెప్తున్నాడు ఎప్పుడు అని. కనుక ఇవి ఆన్సర్స్ ఉంటాయి బైబిల్లో. అలాగున ఈరోజు మన జీవితాల్లోకి వస్తే ఒక ముఖ్యమైనది, నీ జీవితంలో తలుపు ఎప్పుడు మూయబడుతుంది అంటే, ఏదైనా ఒక డోర్ ఎప్పుడు క్లోజ్ చేసేస్తాడంటే మత్తయి సువార్త 25:11 ఇలాగున. మత్తయి సువార్త 25:11 ఒక మాట ఏముందంటే, ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు వాళ్ళు బజారుకు వెళ్ళి వాళ్ళు రాత్రిపూట ఆ యొక్క నూనెను తీసుకోవటానికి వెళ్ళినప్పుడు అప్పుడు తలుపు మూయబడింది. వాళ్ళు వచ్చారు కానీ వాళ్లకు అవకాశం లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను ఎందుకు ఇచ్చేస్తున్నానంటే, ఈ యొక్క సంవత్సరంలో దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదు అంటున్నాను. నిన్ను దేవుడు అంటున్నాడు, నువ్వు ఒకటి చేసిన తర్వాత
అది జరుగుతుంది. కనుక అందరం తల్ల వంచుదాము, కళ్ళు మూసుకుందాము. అయినా ఇంకా 2 మాటలు వినండి. ఈరోజు ప్రపంచంలో ప్రతివాడు ఎలాగున స్వస్థత పొందినారంటే ఆయన గాయాలు చేయబడ్డ తరువాత స్వస్థత కలుగుతుంది. అటు పిమ్మట గాయములు చేయబడ్డ యేసుక్రీస్తు కనుక ఆయన కొరడా దెబ్బలు కొట్టబడ్డ తరువాతనే ఈరోజు స్వస్థత భూమి మీద ఇంత కృపచేత మనకి ఇవ్వబడుతుంది. ఆయన పొందిన దెబ్బల గాయాల చేత ఈరోజు అనేకులు చేతులతో చేస్తున్న నేరాలకు క్షమాపణ ఎప్పుడు కలుగుతుందంటే ఆయన చేతుల్లో మేకులు కొట్టిన తర్వాతనే. అనేకులు దుర్మార్గమైన మార్గాల్లో నడుస్తున్నారు. ఈవెన్ టెంపుల్స్ కూడా వెళ్ళి అనేకమైన ఆరాధనలు అని చెప్పి చేస్తున్నారు. ఆయన కాళ్ళల్లో మేకులు దించబడ్డ తరువాతనే ఈరోజు మనిషి యొక్క మార్గము జీవమార్గంగా మారింది. అంతేకాదు, మనుషులు మంచి మనస్సులోకి ఎప్పుడు వచ్చారంటే ఆయన యొక్క తలకు ముళ్ళ కిరీటపు ఆ యొక్క వేదన పెట్టిన తర్వాతనే ఈరోజు మధురమైన మంచి తలంపులు ఈరోజు దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉన్నాం. బైబిల్ చెప్తుంది, సిలువ వేయబడ్డ తర్వాతనే మానవ జాతికి రక్షణ కలిగింది. అందు గురించి ఆ సిలువనే కేంద్రంగా తీసుకోకపోయినా క్రీస్తుని కేంద్రంగా తీసుకొని బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ డెత్, లేకపోతే అన్నో డొమినో అని ప్రపంచము ఈరోజు మన యొక్క కాలాన్ని విభజించుకునేంతగా ఈ భూమి మీద ముద్ర వేసిన క్రీస్తు అనే రక్షకుడు ఆయన బ్రతుకులో ఒకటి చెప్తున్నాడు. అటు తర్వాత ప్రియ దేవుని బిడ్డ, ఇంకా నీ చేతులతో ఎంత కాలము నువ్వు ఈ లోకములో పాప బ్రతుకుల్లో బ్రతుకుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన చేతుల్లో మేకులు కొట్టిన తర్వాత నీ చేతులు నీ క్రియలు పవిత్రమైపోయాయి. బిలీవ్ ఇట్. దేవుడు చెప్తున్నాడు, ఆయన కాళ్ళలో దించబడ్డ మేకుల తర్వాత మనిషి యొక్క మార్గాలు మంచిగా అయినాయి. ఆయన యొక్క తలలో ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత మన ఆలోచనల్లో పవిత్రత రావడం మొదలుపెట్టింది. ఎంత మంచి దేవుడు కదా. ఆయన రక్తమంతా కార్చబడ్డ తర్వాత పాపపు మరణపు బలము ఓడిపోయింది. ఆయన తన యొక్క పంచ గాయాల చేత ప్రాయశ్చిత్తం చేసినాక పాప నివారణ జరిగింది. భూమి మీద ఇక పాపం యొక్క శక్తి బలహీనమైపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, అటు తర్వాత బైబిల్లో 79 టైమ్స్ ఉన్నాయి. కనుక మనందరం ఒక్కసారి ఈరోజు నీ జీవితంలో కానుకలు నీవు రెగ్యులర్గా క్రమశిక్షణ ఇచ్చిన తర్వాత నీ బ్రతుకులో ఆశీర్వాదం చూస్తావు. ఆటలాడొద్దు నీ కానుకలతో. ఇస్తే ఇవ్వకపోతే ఇయ్యు. కానీ అటు తర్వాత నమ్మకమైన కానుక నువ్వు ఇచ్చిన తర్వాత నీ బ్రతుకులు ఆర్థిక శాపాన్ని తీసేస్తాడు. ఎంతకాలం బాధపడతావు ఇంకా ఫైనాన్షియల్గా? నమ్మకంగా నువ్వు నమ్మకంగా ప్రార్థన చేసిన తరువాత దేవుడు గొప్ప ఆశీర్వాదపు ఊటలు తెరుస్తాడు. నువ్వు నమ్మకంగా సేవ చేసిన తర్వాత నీకు గొప్ప ఆత్మల పంటనిస్తాడు. నీ బ్రతుకులో చేసే ప్రతి చిన్న ఆ యొక్క పని తర్వాతనే దేవుడు చూచి నీకు మేలును చేస్తాడు. కనుక ఇంకెప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత దానియేలు కథలో ఎంతెంతో ఉంది. ఏమిగా దాంట్లో కూడా చాలా స్పష్టత ఉంది. రాజుకు కానీ, ఆజ్ఞలకు కానీ, చట్టాలకు కానీ, శాసనాలకు కానీ ఆ రోజున్న ఆ యొక్క భయంకర భీతికర సమయాల్లో కూడా వాళ్ళు మేము ఈ యొక్క ఆహారాన్ని తినము ప్రతిఘటించిన తర్వాతనే, తిరస్కరించిన తర్వాతనే, తన పద్ధతిలో కొనసాగిన తర్వాతనే జరిగినాయి తప్ప ఆటోమేటిక్గా ఏమీ జరగలేదు. కనుక మనం ఒక్కసారి యేసు వైపు చూచి, ప్రభా నేను సేవను మంచి పరిచర్యను నమ్మకంగా చేసిన తర్వాతనే నాకు ఆశీర్వాదం ఇస్తావు నాయన ఏదైనా. కానీ నేను అలాగున చేయనప్పుడు నాకు ఏ ఆశీర్వాదం ఉండదు ప్రభా. నేను నమ్మకంగా ఉంటాను, యథార్థంగా ఉంటానని నీ జీవితంలో తీర్మానం చేసుకుంటే, సిలువ వైపు చూడు, కళ్ళు మూసుకొని నీ చెయ్యెత్తి మాత్రం తీర్మానం చేసుకుంటే నిశ్చయముగా నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. నీవు ఉండేది అన్యుల మధ్యలో ఉండొచ్చు, బంధువులైన హిందువుల మధ్యలో ఉండొచ్చు, వారి ఆచారాల మధ్యలో ఉండొచ్చు, వారి కట్టడల మధ్యలో ఉండొచ్చు, వారి యొక్క బంధువుల ప్రెషర్స్లో ఉండొచ్చు. దేవుడు ఒక్కటి చూస్తున్నాడు, నేను బ్లెస్ చేస్తాను బిడ్డ, నేను ఆశీర్దిస్తాను. ఒక్కసారి నిలబడు, అటు తర్వాత నీ బ్రతుకు మారిపోతుంది. చెప్తున్నాను. 20 ఏళ్ల క్రితము ఒక దగ్గర స్త్రీ ఒక ఇంటికి పోయి అడుక్కోవాల్సిన డబ్బులు లేదండి. దేవుడు నాకు యూరోప్ నుంచి పంపించాడు. ఆయన ఈ రోజు వరకు అదే దేవుడు నాకు అట్లే ఉన్నాడు. నా దేవుడు అట్లే ఉన్నాడు. నేను నిలబడతాను, తర్వాతనే దేవుడు చేస్తాడు. ఫస్ట్ ఆయన మనం నిలబడితేనే కదా
కనుక ఎవరైనా అలాగున ప్రభువా నా బ్రతుకును కూడా నీకు ఇప్పుడు సమర్పించుకుంటున్నాను, నేను చెప్పిన వాక్యాన్ని గ్రహించాను, నేను తీర్మానం చేసుకున్నాను, మీరున్న చోట చేయి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికే స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చేతులు దించి వేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా, ఈ దినం మమ్మల్ని ప్రేమించిన తండ్రి, బైబిల్లో అటు తర్వాత ఆఫ్టర్ వర్డ్స్ ఎంత చిన్న మాట ప్రభా, తరువాత అనేది ఏముంది ప్రభా నా తండ్రి. నాయన రైతు తను వర్షం పడ్డ తర్వాత విత్తనం విత్తుతాడు ప్రభా నాయన, అంత కామన్ ప్రభా నాయన. వర్షం పడకుండా విత్తనం విత్తితే అయ్యా ఆ యొక్క పంట నాశనం అయిపోతుంది. వర్షాలు పడ్డ పిమ్మట ఆ తర్వాత సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్స్ పెడతారు ప్రభా నాయన. ఇవన్నీ తర్వాత అనే మాట మాకు చాలా తేలిగ్గా ఉండొచ్చు, కానీ బైబిల్లో దానియేలు గ్రంథంలో చూస్తే ప్రభా అటు తర్వాతనే దానియేల్ని, హనన్యాని, మిషాయేల్, అజర్యాలను మహిమకు లేవనెత్తావు గనుక మా బ్రతుకుల్లో కూడా దీన్ని గ్రహించాము నాయన. ఇప్పటి నుంచి అన్వయించుకొని మేము ప్రభా నా తండ్రి ఎక్కడ ప్రతిఘటించాలో, ఎక్కడ తిరస్కరించాలో, ఎక్కడ మా పద్ధతిని కొనసాగించాలో అది చేసిన తర్వాతే మాకు నాయన నీ నుంచి శక్తి, మహిమ, ప్రభావము, మాకు ప్రభా విడుదల కలుగుతాయి కనుక అటుది మీరే జరిగించి మహిమ తెచ్చుకోమని చేతులెత్తిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ప్రభా నాయన ఈ సమయంలో ప్రభా నాయన ఈ యొక్క విత్తబడ్డ వాక్యానికి నారు కట్టి నీరు పోసి నిరంతరం ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.